డెఫినెట్ ఇవన్నీ మీరు చెప్పినవన్నీ వస్తాయి దీంట్లో. అవును. ఎస్పెషలీ ఈ క్లాస్ లో ఎనాటమీ అండ్ ఫిజియాలజీ ఏంటంటే, ఎనాటమీ ఫిజియాలజీ ఆఫ్ యోగాసన చెప్పినప్పుడు మెయిన్ గా ఏంటంటే మనం లాస్ట్ టైం చెప్పినట్టుగా మన కాలేజీలో అంటే మరీ సర్టిఫికేట్ కోర్సులో ఎనాటమీ ఫిజియాలజీ చెప్పరు, కానీ ఇఫ్ యు గో ఫర్ మీన్ డిప్లొమా నుంచి మొదలు పెడతారు, పీజీ డిప్లొమా బాగా చెప్తారు, ఇంకా అఫ్ కోర్స్ మీరు పీజీ చేస్తే ఇంకా దాంట్లో డీటెయిల్ చెప్తారు. కానీ ఆ టైంకి యోగా టీచర్ కి ఎనాటమీ అవసరం అని యోగా చదివేవాడు అనుకోడు. అవును. అప్పుడు మనం పెద్ద పట్టించుకోం. ఎగ్జాక్ట్లీ. అప్పుడు ఏదో 4 ఆసనాలు నేర్చుకుందాం, 4 పేర్లు నేర్చుకుందాం అని అవును. తప్పించి అసలు హౌ ఇట్ వర్క్స్ అనేది మెయిన్ గా మనం మిస్ అవుతాం. దిస్ ఇస్ వేర్ వీఆర్ సంథింగ్ లైక్. ఇప్పుడు దాన్ని మెయిన్ గా నేను చెప్తాను, వేర్ వీఆర్ అంటే ఏమవుతుంది ఈ ఆసనం వేసాం, ఆసనం వేస్తే ఏమవుతుంది, అందులో మీరు ఏం నేర్చుకుంటారు, ఆసనం ఎలా వేయాలని నేర్చుకుంటారు, దాని పేరు నేర్చుకుంటారు, అక్కడితో ఆపేస్తున్నారు మీరు. కానీ ఈ ఆసనం వేసేటప్పుడు మీ శరీరంలో ఏ కండరాలు ఇన్వాల్వ్ అవుతాయి, ఏ అవయవాలు ఇన్వాల్వ్ అవుతుంది, ఏ సిస్టమ్ ఇన్వాల్వ్ అవుతుంది, అలాగే ఆ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, ఈ యోగా ఆసనం ఆ సిస్టమ్ ని ఎట్లా కన్వర్ట్ చేస్తుంది, ఇది దాన్ని మీరు ఇందాక అన్నారు మోకాళ్ళ నొప్పి అన్నారు. మోకాళ్ళ నొప్పి ఉన్నప్పుడు సో ఇది మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ యోగానే కాకుండా దీంట్లో మనకు చాలా వరకు ఫిజియోథెరపీ అనే సబ్జెక్ట్ ఉంది. సో ఫిజియోథెరపీకి సంబంధించినటువంటి ఎక్కువ విషయాలు ఇప్పుడు మనం ఫిజియోథెరపీకి ఎక్కువ మాట్లాడుకుంటాం. చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఫిజియోథెరపీ వాళ్ళు యోగా తెలియదు, యోగా వాళ్ళకి ఫిజియోథెరపీ తెలియదు. దాన్ని కూడా మన దీంట్లో కంబైన్ చేస్తాం. ఈ క్లాసుల్లో ఫిజియోథెరపీ వాళ్ళు చేసే చాలా వరకు దాన్ని మనం వాళ్ళకంటే ఇంకా బెటర్గా ఉంటాం. అందుకోసం అంటే బెటర్ ఎక్విప్డ్ విత్ వొకాబులరీ. అంటే ఉదాహరణకి ఏంటి, భుజంగాసనం వేయండి, అరచేతులు నేల పెట్టుకోండి, తలపైకి లేపండి, గాలి పీలుస్తూ వెళ్ళండి, అయిపోయింది. మీరు శ్వాస హోల్డ్ చేయండి, మీరు అంకెలు లెక్క పెడతారు, అయిపోయింది. సో ఇప్పుడు ఈ క్లాస్ తర్వాత మీరు ఎలా చెప్తారు అంటే, ఇప్పుడు మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే, ఈ భుజంగాసనం వేసినప్పుడు ఏ కండరాలు ఉపయోగపడుతున్నాయి అంటే వాటి పేర్లు కూడా మీరు చెప్పినప్పుడు, ఉదాహరణకి మీకు గ్లూటియస్ మ్యాక్సిమస్ ఇన్వాల్వ్ అయింది. ఇప్పటి వరకు ఎవరు ఏ యోగా టీచర్ గ్లూటియస్ మ్యాక్సిమస్ మన మాట మాట్లాడారు తెలియదు వాళ్ళు. అలాగే రెక్టస్ అబ్డామినస్ స్ట్రెచ్ అయింది అంటాం. ఏంటి రెక్టస్ అబ్డామినస్ అంటే, నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, అంటే యూ మస్ట్ ఎక్విప్ విత్ మోర్ వొకాబులరీ. అంటే మీ అందరు రొటీన్ నేను చెప్పా లాస్ట్ టైం, మ్యాన్ కి సూపర్ మ్యాన్ కి తేడా ఎంత అని అడిగా. లాస్ట్ క్లాస్ మీరు ఎవరు రాలేదనుకోండి, ఎవరు రాలేదు, గౌరీ గారు, మ్యాన్ కి సూపర్ మ్యాన్ కి తేడా ఎంత? గౌరీ చెప్పండి మీరు, మైక్ ఆన్ చేయండి. లాస్ట్ క్లాస్ మీరు రాలేదు కదా. రాలేదు. ఇప్పుడు మ్యాన్ సూపర్ మ్యాన్ ఉంటారు, ఇద్దరు ఉంటారు. మ్యాన్ కి సూపర్ మ్యాన్ కి ఎంత తేడా ఉంటుంది అంటే సార్ ఫిజికల్ మెంటల్ అట్లా అడుగుతున్నారా? వాటి చేసే పనులు కానీ వాడు ఎంత కష్టపడాలి, ఎంత తేడా ఉంటుంది చెప్పండి. నార్మల్ గా ఉంటుంది సార్ మ్యాన్, ఇంకా సూపర్ మ్యాన్ అంటే కొంచెం పవర్స్ ఎక్కువ ఉంటాయి. అదే ఆ పవర్ సాధించడానికి వీడు ఎంత కష్టపడాలి అన్నా నేను. ఫిజికల్ గా మెంటల్ గా అన్ని రకాలుగా ఫిట్ గా ఉండాలి. ఎంత పర్సెంట్ నేను అట్లా రికార్డెడ్ క్లాస్ విన్నాను సార్, 5% అని చెప్పారు సార్. దట్స్ ఇట్, ఓన్లీ 5%. 5% మిమ్మల్ని ఇప్పుడు మీరు ఎలా అయితే యోగా టీచర్ గా ఉన్నారో, మీరు అంటే సాధారణంగా ఏంటంటే యోగా టీచరు, అసలు ముందు యోగా ట్రైనరు, యోగా టీచరు, ఓకే, యోగా మాస్టరు, యోగా గురువు, ఈ 4 రేంజ్లు ఉన్నాయనుకుంటే మనం, అంటే యోగా చెప్పేవాడు మనం అలా వేసినప్పుడు
మనం ఈ ట్రైనర్ కి, టీచర్ కి, మాస్టర్ కి, గురువుకి లేదంటే ట్రైనర్ నుంచి గురువు కింద ఫస్ట్ స్టెప్ నుంచి 4వ స్టెప్కి వెళ్ళడానికి ఓన్లీ 5% మీరు కష్టపడితే చాలు. 5%. మ్యాన్ టు సూపర్ మ్యాన్ మీరు చేయాల్సిన పని ఓన్లీ 5%. ఇది చాలా మందికి ఏంటి చెప్తున్నాడు అయినా మా బుర్రం చెప్తున్నాడా మతం చెప్తున్నాడు కానీ కాదు. ఎందుకంటే మనం ఆ 5%ని స్ట్రెచ్ చేసుకోవడానికి ఇష్టపడం. రెండోది ఏంటంటే మనకు తెలియదు. అది చెప్పేవాడు ఉండడు. ఆ చెప్పేవాడు ఏం చెప్తాడు మనకి, అదేదో మార్మికంగా మిస్టిక్ గా ఇలా చెప్పేసరికి ఏమవుతుందంటే మన భారతదేశంలో ఉన్న పెద్ద అంటే ఇదేంటంటే దీన్ని రహస్యంగా ఉంచడం ఒకటి, ఇతరులకు చెప్తే నేను లోకమైపోతాను, నా రహస్యం అందరికీ వెళ్ళిపోతుంది, నేను చెప్తే అందరికీ ఓపెన్ అయిపోతుంది అనుకుని అనేటటువంటి ఒక రకమైన సంకుచిత భావంతో మన వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, పతంజలి యోగ సూత్రాలు రాసుకుని ఆ తల కింద పెట్టుకుని చచ్చిపోయాడు అనుకోండి, కాసేపు అనుకుందాం. కాసేపు ఈ రోజున మనకేమన్నా అసలు యోగా గురించి ఒక్కటి తెలిసి ఉండేది? మరి ఆయన ఎందుకు చేశాడు? పరోపకారార్థం ఇదం శరీరం. నువ్వు ఏ పని చేసినా ఇతరులకు ఉపయోగపడేలా చేసినప్పుడు మాత్రమే అది ఓవరాల్ గా యూనివర్స్ కి ఉపయోగపడుతుంది. మనకు కాదు, మీకు నాకు కాదు, టోటల్ గా యూనివర్స్ అనేది మన వలన బెనిఫిట్ పొందాలి. అప్పుడు ఆ యూనివర్స్ నుంచి నీకు బెనిఫిట్స్ వస్తాయి. ఇదే 5% అంటే. ఎంతసేపు నేను క్లాస్ చెప్తాను, తలుపులు మూసి చెప్తాను, కొత్త వాళ్ళకి ఎవరికి చెప్పను, లేదంటే కొత్త వాళ్ళకి ₹1,00,000 50,000 ఫీజు పెట్టి చెప్తాను, చెవులో చెప్తాను, మంత్రాలు చెప్తానంటే ఇలాగే ఉంటుంది. మనం దాన్ని చూసి మనం ఇంకేం ఎదుగుతాలే, 4 ఆసనాల పేర్లు వచ్చేసినాయి కదా అని ఊరుకుంటాం. కాదు, ఇక్కడ మన క్లాస్లో ఏంటంటే ఈ ఆసనం వేసినప్పుడు ఏం జరుగుతుంది? సో ఆక్సిజన్ ని మీరు హోల్డ్ చేసేవాళ్ళు. ఆక్సిజన్ హోల్డ్ చేయడం అంటే ఏంటి? ఏం జరుగుతుంది? సైన్స్ ఏం చెప్తుంది? బోర్స్ థియరీ అని ఉంది. బోర్స్ థియరీ. సో బోర్స్ థియరీ చెప్పినప్పుడు ఈ లోపల గాలి పీల్చినప్పుడు బాహ్య కుంభకం చేస్తాం, వదిలేసి, గాలి పీల్చి వదిలేసి మనం 3 బంధాలు వేసేస్తాం, దాని బాహ్య కుంభకోణం. ఇది బోర్స్ థియరీ తెలియకపోతే మనం ఆ కుంభకోణం చేయండి ఏమవుతుందంటే మనం చెప్పడం ఎవరికి తెలియదు. మీరు చెప్పండి నాకు, మీరు ఏం చెప్తారు చెప్పండి నాకు. కుంభకోణం చేయండి, కుంభకోణం లాభం ఏంటో ఒకటి చెప్పండి, సైంటిఫిక్ ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఎప్పుడు కూడా సైన్స్ ని మీరు సహాయం తీసుకుంటే, సైన్స్ ఈజ్ లైక్ ఎ టార్చ్ లైట్. మీరు చీకట్లో వెళ్ళిపోతూ ఉంటారు. మీరు టార్చ్ లైట్ మిమ్మల్ని ఊరికి తీసుకెళ్దు, మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్దు, మీరు వెళ్ళే దారి కరెక్ట్ గా ఉందని చెప్తున్నారు. దట్ ఈస్ సైన్స్. అది సైన్స్. ఆ సైన్స్ యొక్క సహాయంతో యోగాని మరింత ఈ విస్తృతిని మరింత విస్తృతపరచండి, ది రేంజ్. సో కాబట్టి ఈ ఎనాటమీ అండ్ ఫిజియాలజీ క్లాస్ లో ఎవరైతే యోగా చెప్తున్నారో వాళ్ళు ఏంటంటే వొకాబులరీని నేర్చుకుంటారు. ఇంత ముందులాగా నడుము మీద ప్రెషర్ పడుతుంది, భుజాలు, ఇవన్నీ మాట్లాడరు. రొటేటరీ కప్ అంటారు. వాట్ ఈస్ రొటేటరీ కప్? సో మీరు భుజాల మీద ప్రెషర్ పడి రొటేటరీ కప్ అని వాడతారు. అప్పుడు మీరు టీచర్కి మీరు చెప్పేటప్పుడు స్టూడెంట్ ఏమనుకుంటాడంటే భలే ఉంది పదం అనుకుంటారు. అదే ఒకవేళ రొటేటరీ కప్ గురించి తెలిసిన వాళ్ళు అనుకోండి, ఎస్ అంటే యోగాలో ఎంత చెప్పారా అంటే మీ వొకాబులరీ అది ఇంత 5% అంటే ఇది మనం నేర్చుకునే 5%, కానీ దాని ఎఫెక్ట్ అద్భుతంగా ఉంటుంది. సో హ్యామ్ స్ట్రింగ్స్ ఉన్నాయి. హ్యామ్ స్ట్రింగ్స్ ఎక్కడ ఉపయోగపడి ఇందాక ఆవిడ నడువు నొప్పి అన్నారు. నడువు నొప్పి హ్యామ్ స్ట్రింగ్స్ ని స్ట్రెంగ్థెన్ చేసుకోవాలి. హ్యామ్ స్ట్రింగ్ అనే పదం మనం వాడం. యోగా వాళ్ళందరూ మీకు గుర్తుపెట్టి, నేను కొత్త ఆసనాలు చెప్పట్లా, నేను కొత్త ఆసనాలు నాకు తెలియవు అసలు. మళ్ళీ చెప్తున్నాడు, నాకు ఆసనాలు తెలియవు, కొత్త ఆసనాలు అస్సలు తెలియవు. మీలో మీకంటే నాకు 20% తెలుసు ఆసనాల గురించి. బట్ నేను ఆ 20% కూడా ఆసనాల్ని ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఎ డిఫరెంట్ వే. అక్కడ ఆ 5% ఎఫెక్ట్ వస్తుంది అని చెప్తున్నా. సో ఈ క్వాడ్రిసెప్స్ మజిల్స్ ఉన్నాయి. మోకాళ్ళు నొప్పి అన్నారు. మోకాళ్ళు నొప్పి ఉన్నప్పుడు క్వాడ్రిసెప్స్ మజిల్ ఎక్సర్సైజ్ చేయాలి. అసలు క్వాడ్రిసెప్స్ అంటే ఏంటి, అది ఎక్కడ ఉంటుంది, మనం ఏ ఆసనాలు వేసినప్పుడు క్వాడ్రిసెప్స్ ఇన్వాల్వ్ అవుతుంది. ఈ ఆసనం వేసినప్పుడు మనకి హ్యామ్ స్ట్రింగ్స్ ఇన్వాల్వ్ అవుతాయి. ఈ ఆసనాలు వేసినప్పుడు మనకి పైరిఫార్మిస్ అని ఉంటుంది. పైరిఫార్మిస్ అనేటటువంటి మజిల్ స్ట్రెచ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మనం నేర్చుకుని, ఎనాటమీ నేర్చుకుని
దాన్ని ఆ పదాన్ని ఆ వొకాబులరీ మీరు వాడేసరికి ఎస్ నేను మంచి గురువు దగ్గరికి వచ్చాను, ఎస్ ఈ నో సంథింగ్ అనేది మీకు వాళ్ళకి సంతృప్తి అవుతుంది. మీ గురించి చక్కగా మిగతా వాళ్ళకి మీకు గ్యాప్ పెరుగుతున్నారు అంటే మిగతా టీచర్కి మీకు ఇంత గ్యాప్ వచ్చేస్తుందో చెప్పారు కదా. మీరు చేసే ఎఫర్ట్ 5%, బట్ ది ఎఫర్ట్ చాలా తక్కువ, ఎఫెక్ట్ చాలా ఎక్కువ. అందుకోసం నేను చాలా కాలం నుంచి అనుకుంటున్నాను ఇది చెప్పాలి చెప్పాలి చెప్పాలి. వీళ్ళకి ఏదో రకంగా చెప్పినప్పుడు సంథింగ్ సంహౌ ఇవాళ కుదిరింది. ఈసారి ఒక 30 hours క్లాసు సోమవారం నుంచి మనం మొదలవుతాం. రైట్, గుడ్. ఎనీ క్వశ్చన్స్ ఇంకా? థ్యాంక్ యూ సార్, మీరు చెప్పింది 100% వాస్తవము. కానీ అంటే నేను మీ నుంచి తప్పకుండా నేర్చుకోవాలనే జాయిన్ అయ్యాను. కాకపోతే ఆల్టర్నేటివ్ థెరపీ అంటే ఒక్క వ్యక్తికి మల్టీ డిసీజ్ కానీ డిసార్డర్స్ కానీ వస్తున్నాయి సార్. అలాంటి వాళ్ళకి ఆసనాలు ఎట్లా ఉపయోగపడతాయి, ప్రాణాయామం ఎట్లా ఉపయోగపడతాయి, అది సైన్స్ పరంగా. ఎందుకంటే ఇప్పుడు మేము నేర్చుకున్నాం, మీరు చెప్పినట్టు సేమ్ అంతా ఎక్కడ ఏఎంఎస్సి యోగా చేసినా, పిజి డిప్లొమా చేసినా ఓన్లీ మనకు 8th క్లాస్ 9th క్లాస్ సిలబస్ చెప్పినట్టే చెప్తున్నారు. కానీ పర్ఫెక్ట్ గా యోగాకు ఎట్లా ఉపయోగపడుతుంది అంటే ఎక్స్పీరియన్స్ ఎట్లా మనం పొందాలనేటువంటి ఆ కీ పాయింట్స్ మాత్రం చెప్పట్లేరు ఎవరు కూడా. ఆ కీ పాయింట్స్ మీ నుంచి ఆశిస్తున్నాము, అది మీరు తప్పకుండా ఇస్తారని కూడా మీరు అంతకుముందు క్లాస్ లో కూడా చెప్పారు. ఏది కావాలి అంటే ఒక వ్యక్తికి క్యూర్ ఎలా చేయాలి, క్యూరింగ్ మెథడ్ అన్నట్టు, అంటే కంప్లీట్ గా హీలింగ్ మెథడ్ లేదా క్యూరింగ్ మెథడ్ మీ నుంచి మేము ఆశిస్తున్నాము. అది మాకు ఇప్పుడు మీరు ఏదైతే 5% అన్నారో మేము 1% నేర్చుకున్నా ఈ సమాజంలో మార్పు తీసుకొస్తామని మేము ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎనీథింగ్, ఇంకా ఎవరన్నా నమస్కారం సార్, చెప్పండి అమ్మా. నా పేరు శ్వేత సార్. శ్వేత సార్ ఇప్పుడు ఎక్కడమ్మా? చాలా మంది హైదరాబాద్ నుంచి సార్, రచన నా ఫ్రెండ్ రచన చెప్పారు. ఈ రోజు జాయిన్ అయ్యాను ఫస్ట్ క్లాస్. అంటే నేను యోగా ట్రైనర్ గా ఇప్పుడు కొంచెం క్లాసెస్ తీసుకుంటున్నాను. నాకు వచ్చే స్టూడెంట్స్ ఎలా ఉన్నారంటే సార్, వెయిట్ లాస్ కావాలి అని కోరుకుంటున్నారు. సో వెయిట్ లాస్ కి మన యోగాతో చేయించే ఆసనాలు వాళ్ళకి సరిపోవట్లేదు. లేదు ఇది కాదు మాకు కావాల్సింది, సో ఎక్సర్సైజెస్ యాడ్ చేయండి అంటున్నారు. ఎక్సర్సైజెస్ యాడ్ చేయడం వల్ల వెయిట్ తగ్గుతున్నారు సార్, చాలా మంచిగా తగ్గుతున్నారు. కానీ అది కాదు, అది వే కాదు అని నాకు అనిపిస్తుంది. వాళ్ళకి ఎక్సర్సైజెస్ ఇప్పుడు ఆపేయడం వల్ల మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? నా మైండ్ లో అయితే ఉంది, వాళ్ళకి యోగా కాకుండా ఎక్సర్సైజెస్ చేపిస్తే రేపు ఫ్యూచర్ లో మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళు యోగా ఆపేసాక అనిపిస్తుంది. వెయిట్ గెయిన్ కావడం కానీ ఇంకేదైనా వాళ్ళ వెయిట్ పడి మోకాల నొప్పులు ఏదైనా రావచ్చు అని. సో ఇది కరెక్టా కాదా, నా లోపల ఉన్న సందేహాన్ని మీ ముందు పెట్టాను, మీరు చెప్పండి సార్. సో ఇది చాలా చాలా అసలు వెరీ వెరీ బేసిక్ అండ్ వెరీ యోగా టీచర్కి వచ్చే ఫస్ట్ సమస్య అంటే నేను సమస్య కింద చెప్పాలా లేదంటే బెనిఫిట్ అంటే నేను ఎలానే తీసుకోవచ్చు మనం. ఎందుకంటే ఈ రోజుల్లో కాదు, నేను ఇంచుమించుగా యోగాని స్టార్ట్ చేసి 1999 1998 నుంచి స్టార్ట్ చేశాను. నేను విజయవాడ 1999లో వచ్చాను అనుకోండి. 2000 నుంచి కొద్దిగా అందరికీ తెలియడం మొదలుపెట్టి ఆ రోజు నుంచి ఇవాళ వరకు కూడా నేను ఒకటే చెప్పేవాడు, అప్పటికి యోగాకి వెయిట్ రిడక్షన్కి సంబంధం లేదు. ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి, యోగా వెయిట్ రిడక్షన్ సంబంధం లేదు అసలు, దానికి దీనికి అసలు సంబంధం లేదు. అంటే మీరు యోగా ద్వారా వెయిట్ తగ్గుదాం అనుకుంటున్నారంటే మీరు యోగా నుంచి అలు ఈలు ఏబిసిడీలు 1 2 3 నేర్చుకుందాం అని అనుకుంటున్నారు అంతే. అలా అయితే కూడా చేద్దాం, నాకేం సమస్య లేదు, అది కూడా చెప్తా. నేను ఎల్కేజీ చెప్తా, పిహెచ్డి చెప్తా. ఓకే, మీ లెవెల్ మీరు చూసుకోండి, మీకు అదే కావాల్సి అదే ఉంది. బట్ ది థింగ్ ఇస్ మనం ఎక్విప్గా ఉండాలండి. ఉదాహరణకి మీరే అంటారు ఎక్సర్సైజ్ చేస్తే ఎందుకు తగ్గుతున్నారు, ఆసనాలు చేస్తే ఎందుకు తగ్గట్లేదు. ఎందుకంటే ఎక్సర్సైజ్లో ఎన్ని రకాలు ఉంటాయి, ఎక్సర్సైజ్ చేసినప్పుడు బాడీలో ఏం మార్పులు వస్తాయి, ఈ బేసిక్ థింగ్స్ అన్ని కూడా మనం నెక్స్ట్ ఈ క్లాస్లో నేర్చుకుంటాం. ఎక్సర్సైజ్ 2 రకాలు ఉంటాయి, ఒకటి ఐసోటోనిక్ అండ్ ఐసోమెట్రిక్. ఐసోటోనిక్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఇప్పుడు చూడండి, మీరు చాలా మంది యోగా టీచర్లు ఉన్నారు, యోగా క్లాస్కి వచ్చిన తర్వాత ఏమంటారు వాళ్ళు, యోగా చేసినప్పుడల్లా భలే ఉందండి, చాలా బాగుంది అనిపిస్తుంది అనే పదం వాడతారు. వాళ్ళకి మెజరబుల్ అంటే ఇదిగో నేను ఇంత బరువు తగ్గాను, లేదంటే నాకు ఇంత ఇలా తగ్గింది, ఈ తేడా ఎంత వచ్చింది, ఈ ఆర్మ్ లెంగ్త్ తగ్గింది, లేదా
వేస్ట్ హిప్ రేషియో తగ్గింది అనే మాటల కంటే కూడా యోగా చేసినప్పుడు భలే ఉందండి, బాగుందండి. ఈ బాగుంది అనే పదమే చాలా ఇంపార్టెంట్. అంటే బాగుంది అనే పదం పిహెచ్డి అంటే వాళ్ళకి తెలుసు యోగా చేస్తే బాగుంటుందని వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళు ఏంటంటే ఫిజికల్ అపియరెన్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి నేను కొద్దిగా బరువు తగ్గితే బాగుండు, బరువు తగ్గితే బాగుండు, బరువు తగ్గితే బాగుండు. ముందు మనం చెప్పాల్సిన యోగా టీచర్కి మనం ఏం చేస్తాము, యోగా స్టూడెంట్స్ వచ్చిన తర్వాత వాళ్ళని వదులుకోవడం సాధారణంగా ఎవరికి ఇష్టం ఉండదు. ఇప్పుడు మనం ఏం చేస్తాము, తగ్గుతారండి అని చెప్పి ఏమో 4 ఆసనాలు ఎక్స్ట్రా చేస్తాం, 4 ఆసనాలు స్పీడ్గా చేస్తాం, దానికి ఒక పవర్ యోగాను ఏదో పేరు పెడతాం, సో డైనమిక్ యోగా ఏదో పేరు పెడతాం, ఆ పేరు పెట్టి దాంతో స్పీడ్గా చేస్తే వాళ్ళు తగ్గుతారు. కానీ ఇక్కడ తగ్గడానికి యోగాసనాల్లో తగ్గకపోవడానికి డిఫరెన్స్ ఎక్కడొచ్చింది అనేది ముందు మనకి ఆన్సర్ ఉండాలి మన దగ్గర. ఎందుకు తగ్గుతారు? ఎస్పెషల్లీ మీరు ఈ టోనింగ్ ఇందాక చెప్పిన ఐసోటానిక్ ఎక్సర్సైజ్ వల్ల మజిల్ స్ట్రెచ్ అవుతుంది. ఈ మజిల్ స్ట్రెచ్ అవడం వలన ఏమవుతుందంటే మజిల్లో ఉండే టెన్షన్ అంతా పోయి పూర్తి రిలాక్స్. ఈ మజిల్ రిలాక్స్ అయినప్పుడు మజిల్లో సాధారణంగా మెటబాలిక్ వేస్ట్, లాక్టిక్ యాసిడ్ అంటారు దాన్ని. మీరు నేను చెప్పిన ప్రతి పదాన్ని రాసుకుని గూగుల్ చేసుకోండి, ఇది మాత్రం మర్చిపోదు. నా క్లాస్కి వచ్చిన ప్రతి వాళ్ళు కూడా నేను ఏదైనా పదం కొత్తగా మీకు వినిపిస్తే దాన్ని రాసేసుకుని వెంటనే గూగుల్కి వెళ్ళిపోండి, లేదంటే చాట్ జీపీటీని అడగండి వాట్ ఈజ్ లాక్టిక్ యాసిడ్. సో ఈ లాక్టిక్ యాసిడ్ అనేది ఒక మెటబాలిక్ వేస్ట్. ఇది కండరాల్లో ఉండిపోవడం వల్ల మనకు చికాకుగా ఉంటుంది. ఈ చికాకు ఇందాకనే యోగా చేసిన బాగుందండి అన్న కారణం ఏంటంటే వాళ్ళు లాక్టిక్ యాసిడ్ రిలీజ్ అయిపోయింది. ఈ లాక్టిక్ యాసిడ్ రిలీజ్ అయిపోయి మొత్తం కండరాల్లోంచి బ్లడ్ సర్క్యులేషన్లోకి వచ్చేస్తుంది. అక్కడి నుంచి ఇంకొద్దిగా చెమట పట్టనే చేస్తే బయటకు వెళ్ళిపోతుంది. సో లాక్టిక్ యాసిడ్ బయటకు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళకి ఇదే ఫీల్ మోర్ రిలాక్స్. అందువల్ల రిలాక్సేషన్ అవుతుంది. ఎందుకు అంటే మీ మజిల్లో ఉండేటటువంటి టెన్షన్ దట్ ఈస్ నథింగ్ బట్ మెటబాలిక్ వేస్ట్, దట్ ఈస్ నథింగ్ బట్ లాక్టిక్ యాసిడ్. లాక్టిక్ యాసిడ్ కండరాల్లో ఉంటే పిగువుగా ఉంటుంది, పట్టేసినట్టుగా ఉందండి, ఏంటో నాకు అర్థం కావట్లేదు, ఏంటో టైట్ గా అనిపిస్తుంది. టెన్షన్, వాట్ ఈస్ టెన్షన్, వాట్ ఈస్ టైట్నెస్, వాట్ ఈస్ ప్రెషర్, ఇవన్నీ ఒకటే బికాస్ ఆఫ్ ది లాక్టిక్ యాసిడ్ అక్యుములేషన్ ఇన్ ద మజిల్స్. ఆ మజిల్స్ ఐసోటానిక్ చేస్తే బాగుంది అనిపిస్తుంది. ఈ ఐసోటానిక్ ని ఐసోమెట్రిక్ చేసామనుకోండి, రెండో కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఐసోమెట్రిక్. ఈ ఐసోమెట్రిక్ ఏంటంటే కండరాల లోపల జరిగే ఒత్తిడి ఐసోమెట్రిక్. యోగా ద్వారా ఐసోటానిక్ ఎక్కువ జరుగుతుంది, 20% ఐసోమెట్రిక్ కూడా ఉంటుంది, కానీ ఐసోటానిక్ ఎక్కువ జరుగుతుంది. సో ఐసోమెట్రిక్ అంటే ఈ చెయ్యి ఎలా ఉందనుకోండి, ఇది గోడ అనుకోండి, ఈ చేతితోటి ఈ గోడని ఈ చేతి ఎలా తోసామనుకోండి గోడని, మీరు జాగ్రత్తగా గమనించండి, ఇలా నొక్కండి ఈ చేతితోటి, ఈ చేతులు ఇలా నొక్కినప్పుడు మీరు జాగ్రత్తగా గమనించండి ఈ మజిల్స్ అన్ని టైట్ అవుతాయి. ఈ చేతులు నొక్కాలి, ఆరు లేదంటే గోడ నొక్కండి, అలా గోడ నొక్కారు అనుకోండి ఎలాగా, ఈ మజిల్ ఏమవుతుందండి, ఇందాక ఏమన్నావు స్ట్రెచ్ అవుతుంది అన్నావు, ఇప్పుడు ఏంటంటే మజిల్ బిల్డ్ అవుతుంది. అంటే మజిల్ లోపల ప్రెషర్ ఏర్పడి, ఈ మజిల్ లోపల ప్రెషర్ ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే ఆ చుట్టూ ఉన్న ఫ్యాట్ కరిగిపోతుంది. మజిల్ స్ట్రెచ్ అయినప్పుడేమో మెటబాలిక్ వేస్ట్ బయటకు వెళ్ళిపోతుంది. ఇట్ ఇస్ ఐసోటానిక్. మోస్ట్ ఆఫ్ ది యోగాసనాస్ ఆర్ ఐసోటానిక్ ఫార్మ్స్. సారీ, ఐసోమెట్రిక్ అంటే వెయిట్ ట్రైనింగ్ అంటారు కదా, వెయిట్ ట్రైనింగ్ అంటే డంబెల్స్ ఎత్తారు, లేదంటే సంథింగ్ మీరు జిమ్కి వెళ్తే బోర్డు కనిపిస్తుంది. జిమ్లో మీరు చూసే 80%, యోగాలో మీరు చూసే 80% ఏమో ఐసోటానిక్, జిమ్లో మీరు చూసే 80% ఐసోమెట్రిక్. ఈ ఐసోమెట్రిక్ వల్ల ఏమవుతుందంటే మజిల్ బిల్డ్ అవుతుంది, మజిల్ మాస్ అండి. ఎప్పుడైతే మజిల్ మాస్ బిల్డ్ అయిందో దాని చుట్టూ ఉన్న ఫ్యాట్ కరిగిపోతుంది, అందువల్ల వెయిట్ రిడక్షన్ తొందరగా వస్తుంది బికాస్ ఆఫ్ ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్. కానీ ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్ అనేది ఎక్కువగా చెయ్యకూడదు. మీరు సాధారణంగా చూడండి, అంటే ఈ మధ్యన కాదు, మనకి చాలా కాలం నుంచి
అధికంగా జిమ్ లో ఉండి ఆయన చనిపోయాడు. లాస్ట్ 5 years బ్యాక్ ఒక ఫేమస్ కన్నడ యాక్టర్ రాజ్ కుమార్ వాళ్ళ అబ్బాయి చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? బికాస్ ఆఫ్ ఈ స్పెండింగ్ మోర్ టైమ్ ఇన్ జిమ్స్. జిమ్ లో చేసేది చెప్పిన 80% ఐసోమెట్రిక్ చేస్తారు. ఐసోమెట్రిక్ అంటే వెయిట్ ట్రైనింగ్. వెయిట్ ట్రైనింగ్ ఇస్ నథింగ్ బట్ పుట్టింగ్ మోర్ ప్రెషర్ ఆన్ ద మజిల్స్. ఈ మజిల్ మీద ప్రెషర్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా హార్ట్ మీద ప్రెషర్ పెరుగుతుంది. అందువల్ల హార్ట్ అటాక్ రావడానికి ఛాన్సెస్ are. ఇది ఐసోమెట్రిక్. సో ఐసోమెట్రిక్ వల్ల లాభాల కంటే కూడా నష్టాలు ఎక్కువ. ఎవరు చేయాలి ఐసోమెట్రిక్? ఇఫ్ యూ వాంట్ టు పెర్ఫార్మ్, అంటే ఒక స్టేజ్ మీద పెర్ఫార్మ్ నా బాడీని చూపించాలి. ఎవరు ఉంటారు కదా, పహిల్వాన్లు, లేదంటే దాన్ని ఏమంటారు, బాడీ బిల్డర్స్ అంటారు, బాడీ బిల్డర్స్, లేదంటే సమ్ జిమ్నాస్టిక్ చేసేవాళ్ళు. వీళ్ళందరూ ఏంటంటే నా శరీరం అందంగా కనిపించాలి. సినిమా స్టార్స్ పొట్ట కనిపించకూడదు, మధ్య వాళ్ళ పడే శ్రమ మీకు తెలియదు. దే ఆర్ డూయింగ్ మోర్ హార్మ్ టు దేర్ బాడీ. ఎందుకు ఆ సెలబ్రిటీ? దీనికోసం. అంతెందుకంటే మీరు పాత హీరోయిన్లు అందరూ 1960s 70s లో ఉన్న హీరోయిన్స్ అందరూ కూడా ఎవరు 0 size ఉన్న హీరోయిన్స్ కాదు. సావిత్రి దేవి నుంచి మొదలు పెట్టండి, ఎవరు సన్నగా లేరు. సావిత్రి, దేవిక, కృష్ణకుమారి, అంజలీదేవి, యశ్వరలక్ష్మి, యార్లవరలక్ష్మి, ఎన్ని పేరని చెప్పు. దాంట్లో కాంచన, అంటే మా తరంలో, అంటే మేము మా చిన్నప్పుడు కాంచన ఒక అమ్మాయి సన్నగా ఉండేది. ఎందుకు సన్నగా ఉంది? ఆ అమ్మాయి బై నేచర్ అమ్మాయి సన్నగా ఉంటుంది. సో అప్పుడు వాళ్ళు ఈవెన్ వాణిశ్రీ వీళ్ళందరూ చూడండి. తర్వాత ఏమైంది గమనించి, సినిమాలు మానేసిన తర్వాత వీళ్ళు ఎలా ఉన్నారు చెప్పండి. వాణిశ్రీ సినిమాల్లో ఎలా ఉండేది, సినిమాలు మానేసిన 5 సంవత్సరాలకు ఎలా మారిపోయింది చూడండి. వాణిశ్రీ ఒక్క అమ్మాయి కాదు, మిగతా వాళ్ళందరూ సినిమా స్టార్స్ అందరూ కూడా సినిమాలు మానేసిన తర్వాత విపరీతంగా లావ్ అయిపోతారు. ఎందుకంటే ఎక్సర్సైజ్ చేసినప్పుడు దే నీడ్ మోర్ క్యాలరీస్ టు బర్న్. దానికి ఆహారం డిఫరెంట్ గా ఉండాలి. అది మానవ మాత్రుడు చేసే వ్యవహారంగా. సినిమాలు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, దానికి ఒక స్పెసిఫిక్, దాన్ని ఏమంటారంటే ఓ డైలీ రొటీన్ ఉంటుంది, దాని ప్రకారం వెళ్ళిపోతారు వాళ్ళు. ఎప్పుడైతే సినిమాలు మానేశారో ట్రైనర్స్ ఉండరు, డిసిప్లిన్ పోతుంది, ఆటోమేటిక్గా బాడీ మళ్ళీ వెనకటి వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి మళ్ళీ వెయిట్ మళ్ళీ రీబౌన్స్ అవుతుంది. దిస్ కాల్డ్ రీబౌన్స్ టెండెన్సీ అంటే, రీబౌన్స్ ఎఫెక్ట్ అంటే, ఆ రీబౌండ్ ఎఫెక్ట్ అంటే. కాబట్టి వెయిట్ రిడక్షన్ కోసం ఎప్పుడు ట్రై చేయొద్దు. మీరు చెప్పొద్దు ఎవరికి కూడా. మీరు యోగా టీచర్ అయితే నేను వెయిట్ తగ్గిస్తానని చెప్పండి. వెయిట్ తగ్గడం అనేది ఒక బోనస్ అని చెప్పండి. దిస్ ఇస్ రైట్ వర్డ్. ఇందా చెప్పాను, వొకాబులరీ కరెక్ట్గా ఉండాలి. మన యోగా టీచర్స్ వొకాబులరీ పర్ఫెక్ట్గా వాడాలి. సార్ వెయిట్ రిడక్షన్, యోగాకి వెయిట్ రిడక్షన్ సంబంధం లేదు. ఒకవేళ మీరు వెయిట్ రిడక్షన్ వచ్చింది అనుకుంటే దట్ ఇస్ ఎ బోనస్. మీరు వెయిట్ రిడక్షన్ కోసం యోగా చేయాల్సిన పని లేదు. కానీ యోగా చేస్తే వెయిట్ రిడక్షన్ బోనస్, ప్లస్ మీ మజిల్స్ బాగా స్ట్రెచ్ అవుతాయి. తద్వారా మీ మైండ్ కామ్గా ఉంటుంది. తద్వారా మీ పారాసింపథటిక్ నర్వస్ సిస్టమ్ స్టిమ్యులేట్ అవుతుంది. తద్వారా మీకు స్ట్రెస్ తగ్గుతుంది. ఇది మా ఉద్దేశం అని పిహెచ్డి లెవెల్లో మీరు మాట్లాడండి. అప్పుడు మీ అదే ఇందాక వొకాబులరీ పెంచుకోండి. కాళ్ళు చేతులు అనే పదం వాడడం మానేయండి. మన క్లాస్లో వస్తాయి. లోయర్ లిమ్స్ అనండి కాళ్ళని, అప్పర్ లిమ్స్ అనండి చేతుల్ని. ఇవి ఎనాటమీ ఫిజియాలజీ భాష అంటే ఇది మాట్లాడాలి. నర్వస్ సిస్టమ్ గురించి మాట్లాడాలి. కొన్ని మజిల్స్ పేర్లైనా మీకు రావాలి, ఆ మజిల్స్ ఎక్కడున్నాయో తెలియాలి. ఇవన్నీ మన దాంట్లో వస్తాయి. అందుకని వొకాబులరీ పెంచుకోండి. ఆ 5% గ్యాప్ని, సో యోగా ట్రైనర్ నుంచి యోగా గురువు వరకు మీరు వెళ్ళచ్చు. మ్యాన్ నుంచి సూపర్ మ్యాన్. మ్యాన్ అంటున్నారా, ఉమ్మన్ అన్నారా? నార్మల్ ఉమెన్ టు సూపర్ ఉమెన్ కూడా మారొచ్చు, పెద్ద విశేషం కాదు. ఓన్లీ యూ హ్యావ్ టు పుట్ 5% ఎఫర్ట్. 5%. ఎస్ ప్లీజ్. అదమ్మా వెయిట్ రిడక్షన్కి యోగాకి సంబంధం. అది ఒకవేళ మీరు వెయిట్ భయంకరంగా రెడ్యూస్ చేసినా వాళ్ళు విత్ ఇన్ 6 months to 1 year మళ్ళీ నువ్వు 10 kgs తగ్గితే 15 kgs పెరుగుతారు. అప్పుడు మనం ఇప్పుడు ఏంటంటే
యోగా టీచర్లకి, మన ఫిజియోథెరపిస్ట్లకి, జిమ్ ట్రైనర్స్కి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది చెప్పనా? ఆర్ ఈవెన్ ఇంపార్టెంట్ డైటీషియన్స్. వాడు చెప్పిన నేను ఇప్పుడు ఉదాహరణకి నా దగ్గరకు వచ్చారనుకోండి, సార్ నాకు తెలివితేటలు లేవు సార్, తెలివితేటలు తగ్గిపోతున్నాయి సార్ అంటే, నా దగ్గర మంచి మంత్రం ఉంది నేను చెప్తాను రా అని చెప్పేసి, ఇప్పుడు తలకాయ ఇక్కడ ఉంది కదా, తలకాయ ఇక్కడ ఉంటే ఏమవుతుంది, బ్రెయిన్ ఇక్కడ ఉంది కాబట్టి కింద నుంచి రక్తం పైకి ఆడలేదు కాబట్టి, ఓకే, అప్పుడు మనం ఏం చేద్దాం, ఇప్పుడు ఇంత తెలివితేటలు ఉన్నాయి కదా, ఇది నేను ఒక లాజిక్ చెప్తా సార్. తల నేలకి దగ్గర పెట్టామనుకోండి, తల నేల దగ్గర పెడితే మనకు తెలివితేటలు ఎక్కువ పెరుగుతాయి, ఎందుకంటే రక్తం ఎక్కువ వెళ్ళిపోతుందని చెప్పేసి చేతుల మీద నడవండి అని చెప్పాం అనుకోండి, నడుస్తాడు. ఏ వృశ్చికాసనం వేసినట్టు మీరు నడవట్లా? నేను చాలాసార్లు చూశాను. వృశ్చికాసనం వేసినప్పుడు తల కిందకే కదా ఉంది, కాళ్ళు పైకి ఉన్నాయి కదా, ఎంతకాలం నడుస్తాడు? ఇప్పుడు చెప్పండి నాకు, ఎంతకాలం నడుస్తాడు? మీరు చెప్పొచ్చు, వృశ్చికాసనం ఎక్స్ప్లెయిన్ చేయండి. మీ తల నేలకు దగ్గరగా ఉంది కాబట్టి, ఎక్కువ రక్తం బ్రెయిన్కి వెళ్తుంది కాబట్టి నీకు విపరీతమైనటువంటి జ్ఞాపక శక్తి పెరుగుతుంది, అద్భుత అతీత శక్తులు వస్తాయి చెప్పి నమ్మించవచ్చు, పెద్ద విశేషం కాదు. కానీ వాడు ఎంత కాలం పాటు చేతుల మీద నడుస్తాడు? వస్తాడు రెండోసారి, ఒక వారంలో వస్తాడు, సార్ నడిచినప్పుడు బాగుంది సార్ చేతుల మీద, కానీ ఇప్పుడేమంటాం, నడుస్తున్నావా అని అడుగుతాం మనమే, అబ్బాయి నడవట్లేదు. నువ్వు నడవకపోతే ఎలాగా, మరి రావు కదా. ఈ డైటీషియన్స్ చెప్పేది కూడా అంతే, వాళ్ళు ఏదో చెప్తారు, పచ్చికాయ కూరలు అంటారు, కాకరకాయ అంటారు, గోంగూర అంటారు, ఇవన్నీ చెప్తారు, ఉడకబెట్టి తినమని. ఇవన్నీ ఎంతకాలం తింటాం మనం? తింటాం 15 రోజులకు విపరీతమైన వెయిట్ రిడక్షన్ వచ్చేస్తుంది. తర్వాత 2 నెలలు 3 నెలల తర్వాత మళ్ళీ అదే దగ్గరికి వెళ్ళాం అనుకోండి, తిన్నామంటే లేదు సార్ కష్టంగా వస్తారు, తినలేకపోతున్నారు సార్. మీ చేత చెయ్యలేని పనిని చేయించి దాంట్లో రిజల్ట్ చూపించి అది మీరు ఎక్కువ కాలం చెయ్యలేరని వాళ్ళకే తెలుసు, కానీ వాళ్ళు ఏంటి మేమే పెట్టేస్తారు. చేస్తే బాగుంది కదా, చెయ్యి. అర్థమైందా మీకు? ఎంత సింపుల్ జనాలు ఫోన్ చేయడం, చాలా సింపుల్. వాడికి చెయ్యలేని విషయం కూడా చెప్పండి, చెప్పేసి రిజల్ట్ ఈజీగా వస్తుంది, కానీ వాడు ఎక్కువ కాలం చేయలేడు. అప్పుడు చేయలేనప్పుడు మనం ఏంటి, అప్పుడు వాడు సెల్ఫ్ బ్లేమ్ అంటారు. అరే కరెక్టే, ఆయన బాగానే చెప్పాడు, మార్నింగ్ చేసిన బాగానే చెప్పాడు, కానీ నేనే చేయలేకపోతున్నాను. అప్పుడు మనం పెరుగుతాం, వాడిని తగ్గించుకుంటాడు. ఇప్పుడు ఇంత ప్రజలు ఎలాగే ఉంటారు. ప్రజలు మోసం చేయడం చాలా ఈజీ, అది కాదు మన పద్ధతి. దానికి మోసం చేయడం కోసం కాదు ఈ క్లాస్. మనకు నువ్వు మనిషి, ఇది జరుగుతుంది, ఇది పెర్ఫెక్ట్, నీకు ఎంత వీలైతే అంతే చెయ్యి, ఇది ఈ 4 వర్డ్స్ రావాలి. నేను చేశాను కాబట్టి, నీ పక్కవాడు చేశాడు కాబట్టి, ఏ అమ్మాయి చేస్తుంది నువ్వు ఎందుకు చేయలేవంటే, అంటే అది మంచి మాటేనా? అది వాళ్ళు లాగుతారు చేస్తారు, చివరికి ఏ నడువు నొప్పి మోకాలు నొప్పి వస్తుంది, క్లాస్ మానేస్తారు. మీరు మళ్ళీ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఆయన ఎంఆర్ఐ చేసి నడువులో పోయిందమ్మా, L4-S5 తేడా వచ్చింది, L5-S5 తేడా వచ్చిందంటే ఏం చేస్తాడు, యోగా చేసావు, యోగా చేస్తే ఎలాగే ఉంటుందమ్మా అని చెప్పేసి మాణిక్యేశ్వరరావు తిట్టట్లేదు, వాళ్ళు యోగాని తిడుతున్నారు. నేను చేసిన తప్పుకి యోగాకి చెడ్డ పేరు తీసుకొస్తున్నాను నేను, ఇది కరెక్ట్ కాదు కదా. అరే నీకు నడువు నొప్పికి యోగాకి సంబంధం ఏంటి? ఏమన్నా పతంజలి నడువు నొప్పి గురించి చెప్పాడా యోగా? నీకు నడువు నొప్పి గురించి యోగా చెప్పాడా? చెప్పలేదు కదా. అలాంటి నడువు నొప్పి యోగా ద్వారా తగ్గిస్తాను ఎలా చెప్తావు? ఇక్కడ మీరు కాస్త బుర్ర పెట్టి ఆలోచించి మనం ఏం పదాలు వాడుతున్నాం, ఎలా వాడుతున్నాం, ఎవరి దగ్గర వాడాలి, ఎంతవరకు వాడాలి, ఇవి నేర్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం ఫిజియోథెరపీ సహాయం తీసుకోవాలి, యోగా సహాయం కాదు. యోగా టీచర్లు ఫిజియోథెరపీ సహాయం తీసుకోవాలి. ఫిజియోథెరపీలో దేర్ ఆర్ సర్టెన్ ఎక్సర్సైజెస్ ఆర్ దేర్, అవి యోగాలోంచి తీసుకున్నవే వాళ్ళు ఫిజియోథెరపీ కింద డెవలప్ చేసుకున్నారు. మీరు జాగ్రత్తగా ఫిజియోథెరపీ చేసే ఎక్సర్సైజ్లు అన్నీ కూడా యోగాలోనే ఉంటాయి, యోగాసనాలే. అంటే వాళ్ళు దాంట్లో సెపరేట్గా డెవలప్ అయ్యారనమాట. వాళ్ళు సహాయం తీసుకోవడం తప్పే ఉంది. చన్నీళ్ళకి వేడినీళ్ళు అంటాం కదా, అందుకని ఫిజియోథెరపీ వాళ్ళు సహాయం తీసుకుని యోగాలో చెప్పుకోండి. దాంట్లో ఇలా చేస్తున్నారండి అని చెప్పండి, మీరు క్లియర్గా చెప్పండి. యోగాకి దానికి సంబంధం లేదు. యోగా వెయిట్ రిడక్షన్ రాదు, యోగా వెయిట్ నడుము నొప్పి తగ్గించదు. కానీ యోగాలో చేసేటట్టు కొన్ని వాటిని ద్వారా నడుము నొప్పి తగ్గినట్టుగా కొన్ని రిపోర్ట్స్ ఉన్నాయి, కొన్ని రీసెర్చ్ ఉంది.
బట్ యోగాలో ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఈ క్లారిటీ మీలో ఉండాలి ఫస్ట్. సార్ పతంజలి టైంకి ఇంత సైన్స్ లేదు కాబట్టి ఆయన అంతవరకు చెప్పాడు. అయినా వాళ్ళ ఉద్దేశం లేదు. వాళ్ళ ఉద్దేశం ఎంతసేపు మోక్షం, కైవల్యం, నిశ్రేయస్సు, ముక్తి అనే పదాల కోసం యోగా చేశారు. మనం ఏంటంటే వాటిని చిన్న వాటికి వాడుకోవడానికి ట్రై చేస్తున్నాం. తప్పు కాదు, కానీ ఇది ఎల్కేజీ అమ్మా అని వాళ్ళకి చెప్పాలి. నువ్వు అడిగేది ఎల్కేజీ, కానీ యోగా ఇచ్చేది పిహెచ్డి. నీకు ఏది కావాలి? ఇది ఉంది నా దగ్గర, ఇది ఉంది. నీకు ఇది కావస్తే ఇది, ఇది కావస్తే అది. ఈ రకంగా యోగా టీచర్లు అందరూ కూడా మనకు ఒక పరిధిని పెట్టుకుని ఆ పరిధిలో మనం మాట్లాడుతూ ఈ పరిధిలో ఉన్నటువంటి విషయాన్ని మరింతగా వృద్ధి చేసుకోవాలని నా ఉద్దేశం. ఈ క్లాస్లో అదే నేర్చుకుంటాం. ఎస్ ప్లీజ్. ఇంకా థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అమ్మ, చెప్పండి. నేను రమాదేవి సార్, హైదరాబాద్ నుండి. చెప్పండి. సార్ కొంచెం ఇమ్యూనిటీ పెంచుకోవడానికి, మెమరీ పెరగడానికి, వెయిట్ గెయిన్ అవడానికి కూడా యూజ్ అవుతుంది సార్ ఇది, ఈ మూడు. ఇప్పుడు ఇది బంగారం తెలుసమ్మా మీకు? బంగారం గురించి తెలుసుగా మీకు? బంగారాన్ని చేతులకు వేసుకుంటే ఏమంటారు? బ్యాంగిల్స్. Huh? బ్యాంగిల్స్ అని. మెడలో వేసుకుంటే, వేలికి పెట్టుకుంటే, రింగ్. నడుము పెట్టుకుంటే అమ్మా వడ్డానం అంటారు. వాడతాను అంటారు. అంతే కదా, ఇది అందరికి తెలుసు కదా. అక్కడ పదార్థం ఏంటి? గోల్డ్. గోల్డ్. దాన్ని ఇందా నేను చెప్పింది అది. ఎక్కడ ఎలాగ ఎవరికి ఎంత అవసరమో అంతవరకు మనం దాన్ని వాడుకోవడం అనేది మనకు తెలియాలి అంటారు. మీరు ఇమ్యూనిటీ అనే పదం వాడతారు, వాళ్ళేమో మోక్షం అన్నారు. చేసేది ఒకటే. వాళ్ళ వొకాబులరీ వేరు, ఇక్కడున్న వొకాబులరీ వేరు. భాషలో భేదం తప్పించి చేసేది ఒకటే. ఇమ్యూనిటీ పెరిగితే ఏమవుతుంది మీకు? ఏమవుతుంది? ఏం చేద్దామని? హెల్దీ బాడీ అని. హెల్దీ బాడీ వస్తే ఏం చేస్తారు? హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు కదా సార్. హెల్త్ బాగుండాలి కదా సార్ ఫస్ట్. అంటే డబ్బులు సంపాదిస్తారా? అలాని కాదు. కాదు, అసలు అనుకుందాం. అంటే ఏంటంటే ఒక ప్రశాంతమైన జీవనాన్ని మీరు ఆశిస్తారు. ఏక్ ఈజ్ హియర్, పెయిన్ ఈజ్ దేర్ అన్నట్టుగా మనం ఎప్పుడూ ఏదో ఒక శారీరక సంబంధించిన విషయాల్లో మనం తల మొలకలు అయిపోయినప్పుడు దీని నుంచి ఏదో కావాలి అనుకుంటాం. తర్వాత ఏం చేస్తాం? ఓకే, శరీరం అంతా బాగుంది. తర్వాత ఏం చేస్తాం? ఇప్పుడు ఆదిమానవుడు ఏం చేశాడు చెప్పండి? ఆదిమానవుడికి మెయిన్ ప్రైమరీ ఇంటెన్షన్ ఏంటి? ఆదిమానవుడికి హాయిగా ఏంటి? కవితలు రాసేవాడా ఆదిమానవుడు? పాటలు పాడేవాడా? కాదు. వాడు ప్రైమరీ ఏంటంటే వాడికి ఆకలి ఎక్కువ. ఇప్పుడు స్విగ్గీలో ఇలా కొడితే రాదాడికి. ఒక జంతువుని వేటాడాలి. జంతువుని వేటాడితే ఎప్పుడు జంతువులు రావు. వాడి మీద 10 మంది తెగ ఆధారపడి ఉంటుంది. వాడి తెగ అంతా భోజనం ఆడే లీటర్ పెట్టాలంటే వాడు సంగీతం రాద్దాము, పాటలు పాడదాం అనుకుంటాడు అన్నాడు? అనుకోడు కదా. వాడు ఏమేంటంటే ఇప్పుడు ఆహార సంపాదన. రెండోది ఏంటి? తను కాపాడుకోవడం. ప్రాణరక్షణ, ఆహార సంపాదన. వీళ్ళే హంటర్ గ్యాదరర్స్ అంటారు. అలా మొదలయ్యాం మనం. అలా మొదలైన తర్వాత ఆకలి నిండింది, కడుపు నిండింది, మెల్లగా వ్యవసాయం వచ్చింది. అన్ని కుటుంబాలకు ఒక నది ఒడ్డును చేర్చాడు, ఒక నాగరికతను మొదలు పెట్టాడు. ఇప్పుడు మొదలైంది ఆడికి ఇంకా ఏదో ఉందరా బాబు జీవితంలో అనేది. అప్పుడు పాటలు పాడడం, బొమ్మలు వేయడం నేర్చుకున్నాడు. భాష వచ్చింది. అంటే ఏంటంటే గ్రాడ్యువల్గా మనకి మీద అసలు డబ్బులు లేవనుకోండి, సినిమాకి వెళ్ళగలరా మీరు? డబ్బులు ఉన్నప్పుడు సినిమాకి వెళ్తాం. డబ్బులు ఉన్న పండగ చేసుకుంటాం. పండగలు వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. అందరూ మనం ఎందుకు చేస్తున్నాం? మన దగ్గర డబ్బులు లేవు కదా. అంటే ఎప్పుడైతే మనం హ్యాపీ ఎన్విరాన్మెంట్ మనం క్రియేట్ చేసుకున్నామో ఇప్పుడు ఆటోమేటిక్ మనం పైకి వెళ్తాం. అంటే హంటర్ గ్యాదరర్స్ నుంచి కవిత్వాలు రాయడం వరకు వచ్చినట్టు చాలా స్టేజ్ మీద వెళ్తాడు వాడు. ఈ కవిత్వం కూడా రాసిన తర్వాత వాడికి ఏమనిపించింది? అందరూ పుట్టారు, చచ్చిపోతున్నారు, ఆడు చూస్తున్నాడు, ఇంకా ఏదో ఉంది జీవితంలో అనుకున్నాడు. దానికి ముక్తి అన్నాడు, మోక్షం అన్నాడు, ఎక్కడికో కలవాలి, పై లోకాల్లోకి వెళ్ళిపోదాం అనుకున్నాడు. చచ్చిపోయిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు? పైకి వెళ్ళిపోతున్నారు కదా, అక్కడ కూడా నేను వెళ్ళిపోదాం, ఆ లోపల ఏదో సాధిద్దాం అనుకున్నాడు. అప్పటి నుంచి మెల్లగా వీడు
అంటే బయట పరిగెట్టే ప్రయాణం ఆపేసి అంతర్ముఖంగా లోపల ప్రయాణం మొదలుపెట్టాడు. అదే యోగా అంటే. నా మనసులో ఏముంది, నా లోపల ఏముంది, మనసు పైన ఏముంది, ఇంద్రియాలంటే ఏంటి, ఇంద్రియార్థాలంటే ఏంటి, మనసు అంటే ఏంటి, బుద్ధి అంటే ఏంటి, మహత్ అంటే ఏంటి, అహంకారం అంటే ఏంటి, ప్రకృతి అంటే ఏంటి. అప్పుడు కనుక్కున్న ఓహో ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. ఈశ్వరుడు అంటే ఆయన కాదు, పురుషుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. ఆయన తెలుసుకుంటే ఇదంతా తెలిసినట్టే అనుకున్నాడు. అది యోగా. అది తెలుసు. దానికి కూర్చుంటే మీకు ఇప్పుడు సైన్స్ ఏం చెప్తుంది, ఇలా వాడు ఈశ్వరుని తెలుసుకోవడానికి కూర్చుంటే వాడి ఇమ్యూనిటీ పెరుగుతుంది, ఇక్కడ వాడి స్ట్రెస్ లెవెల్ తగ్గిపోతుంది, లాక్టిక్ యాసిడ్ లెవెల్ తగ్గిపోతూనే ఉన్నాయి, టెన్షన్ తగ్గిపోతుంది, ఆరోగ్యం బాగుపడుతుంది, జబ్బులు తొందరగా రావట్లా, మిగతా వాళ్ళకంటే కొద్దిగా మెరుగ్గా జీవిస్తున్నాడు వాడు, ఆలోచన విధానం బాగుంది, ప్రజలందరితో కలుస్తున్నాడు, అందరికీ మేలు చేద్దాం. ఇదంతా ఎందుకు వచ్చింది? వాడి లోపలికి ప్రయాణం మొదలు పెట్టినప్పుడు వచ్చినాయి. బంగారమే, అంతా బంగారమే. మీరు చిన్న చిన్న వేలుగుంటే చాలు అనుకున్నారు, కాదు, టన్నులు బంగారం మీ దగ్గర ఉంది. ఎటు వచ్చి మనం వాటిని వాడుకోవట్లా. ఇది యోగా ద్వారా మనకు వచ్చేది. ఎస్, నెక్స్ట్ ప్లీజ్. యోగాలో మన వెయిట్ గెయిన్ అవ్వచ్చు సార్. అవచ్చండి, ఇంకా చెప్పాను బోనస్. యోగా చేస్తే బరువు పెరగాల్సిన వాళ్ళు పెరుగుతారు, తగ్గాల్సిన వాళ్ళు తగ్గుతారు. ప్రత్యేకించి బరువు అనేది మీరు సినిమాకి వెళ్ళి ట్రైలర్ చూసేసి మీరు 500 టికెట్ పెట్టుకుని ఇంటికి వచ్చేయడం లాంటిది. ట్రైలర్స్ అయిపోయినావు, బ్రహ్మాండంగా ఉంది, ర్యాప్ కొట్టేసి తనిష్ కూడా వచ్చాడు, ఇంకా ఎవరో వచ్చారు, మహేష్ బాబు కనిపించాడు. అసలు సినిమా కదా మీరు డబ్బులు ఇచ్చేది 500. అసలు సినిమా పడకుండా మీరు బయటకు వచ్చేస్తారంటే అడ్వర్టైజ్మెంట్ చాలా బాగుందండి అంటారు. మీరు పెట్టిన 500 సినిమా 3 గంటల సినిమాకి అది వాడండి ముందు. నెక్స్ట్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, నా పేరు రచన. చెప్పండి. సార్, ఇది ఇప్పుడు అంటే మనము ఇప్పుడు వొకాబ్ నేర్చుకుంటున్నాము, ఇప్పుడు వాళ్ళకి సరళ భాషలో చెప్పాలా వద్దా? సరళ భాషలో చెప్పొద్దు. అసలు మీరు ఎందుకు చెప్పాలి? అంటే ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు మీరు ఒక ఉద్యోగానికి వెళ్ళారనుకోండి, మీ క్వాలిఫికేషన్ ఎక్కువ ఉంటే ఉద్యోగంలో జాయిన్ చేసుకుంటే, తక్కువ ఉంటే జాయిన్ చేసుకుంటారా? చెప్పండి. ఎక్కువ ఉంటే జాయిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ప్యూన్ పోస్టులకి పిహెచ్డీలు వస్తున్నారండి. ప్యూన్ పోస్ట్ ప్యూన్ పిహెచ్డీ పెడుతున్నారు అక్కడ అప్లికేషన్స్. మీరు ఇంకా తగ్గిగా నేను 10th క్లాస్ సర్టిఫికేట్ అంటే మిమ్మల్ని తీసుకుంటాడు అసలు. సో వొకాబులరీ ఎప్పుడు చాలా ఇంపార్టెంట్. పెంచుకోవాలి, వొకాబులరీ డెఫినెట్ గా పెంచుకోవాలి. మిగతా వాళ్ళకి మీకు డిఫరెన్స్ ఏంటప్పుడు? అంటే వాళ్ళకి అర్థం కాదు కదా సార్, అంటే అర్థం అయినా కాకపోయినా మనం వొకాబ్ పెంచుకోవాలి. అయ్యేటట్టు మీరు చెప్పగలగడమే దాంట్లో ఉండే మీ కెపాసిటీ, మీ దాన్ని ఏమంటారు, మీ సామర్థ్యం. అంటే దీంట్లో వొకాబులరీ పెంచుకుంటారంటే మీరు పెరుగుతున్నారు, వాళ్ళని పెంచుతున్నారు. ఇప్పుడు ఏంటంటే నేను వాకింగ్ ఉందనుకోండి, ఎక్కడికి మాటలు వస్తున్నాయి. సార్జీ, వాళ్ళకి అర్థమైన భాషలో కూడా చెప్తారా మీరు కూడా కొన్ని పాయింట్స్? ఎందుకంటే వెనకాల నుంచి మాట్లాడుతున్నాయి చూడండి, ఎక్కడి నుంచి ఏదో సంథింగ్ యువర్ ఇన్ సమ్ అదర్ ఛానల్. వేరే క్లాస్. సో కాబట్టి ఏంటంటే మీరు మీ వొకాబులరీ పెంచుకుని మీరు పెరిగి మీ వొకాబులరీ పెరుగుతుంది, వాళ్ళకి బెటర్ అండర్స్టాండింగ్ ఇస్తారు మీరు. ఇప్పుడు ఉదాహరణ కింద చెప్పారు సార్, నా బాగుంది అంటే యోగా చేస్తారు, బాగుంది అంటే. బాగుంది అంటే ఏంటి అంటే, బాగుంది అంటే నేను లాక్టిక్ యాసిడ్ రిలీజ్ అయింది, బయటకు వచ్చేసింది, మజిల్ ఐసోటోన్ జరిగింది, రైట్. రెండోది నీ పారాసింపథిక్ నర్వస్ సిస్టమ్ కామ్ డౌన్ అయింది, దానివల్ల సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఇంకా కిందకి వెళ్ళిపోయింది. ఈయన చెప్పినప్పుడు ఓహో యోగాలో ఇది కూడా ఉందా, యోగా అంటే ఎంత ఉందా, అందరూ అదే చెప్తున్నప్పుడు మీరు అదే చెప్తే ఉపయోగం ఉంది. ఇప్పుడు ఉదాహరణకి మాకు ఇంటర్మీడియట్ లో ఒక ఇంగ్లీష్ లో ఒక పాట ఉండేది, లెటర్స్ టు హిస్ డాటర్ అని చెప్పేసి, ఉండేది. అంటే నెహ్రూ జైల్లో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మాయికి ఇందిరా ప్రియదర్శినికి లెటర్స్ రాసేవాడు. దాంట్లో ఏం చెప్తాడంటే ఆయన, నాకు బాగా అప్పటికి ఇంటర్మీడియట్ లో
79లో చదువుకున్నట్టున్నాను, మేబీ సెకండ్ ఇయర్లో. ఆయన మాట అంటాడు, అమ్మా నువ్వు కష్టపడి పనిచేసే దాంట్లో ఎప్పుడు దృష్టి పెట్టు, ఎందుకంటే దట్ దట్ రోడ్ ఈజ్ లెస్ ట్రావెల్డ్ అండ్ లెస్ ట్రాఫిక్, హ్యాస్ లెస్ ట్రాఫిక్. ఇది కాంపిటీషన్ ఉంటుంది ఇక్కడ నీకు, ఎందుకంటే అందరూ కూడా కష్టపడకుండా సంపాదిద్దాం అనుకునేటటువంటి ప్రజలు ఉన్నప్పుడు నువ్వు కష్టపడి నిజాయితీగా ఉంటే దట్ రోడ్ ఈజ్ లెస్ ట్రావెల్డ్ అండ్ హ్యాస్ లెస్ ట్రాఫిక్ అండ్ హ్యాస్ లెస్ కాంపిటీషన్. మీకు అర్థమైందని చెప్పేది? అందరూ చెప్పేది మీరు చెప్తే ఉపయోగం ఏందండి? ఇంకా అందరూ చెప్తే మీరు ఉపయోగిస్తే మీ దగ్గరికి ఎందుకు రావాలి? నేను ఇప్పుడు ఉదాహరణ పిఆర్ క్వశ్చన్ అనుకోండి, నీకు ఈ ఉద్యోగం ఎందుకు ఇవ్వాలని అడుగుతాడు, చెప్పండి మీరు నాకు. లేదంటే నేను అందరిలాగా శవాసనం వేస్తానండి, భుజంగాసనం వేస్తానండి, మిగతా వాళ్ళు కూడా అదే చెప్తారు, నువ్వు అదే చెప్తావు, ఉపయోగం ఏంటి? అప్పుడు సార్ భుజంగాసనం వేస్తే ఏ మజిల్ స్ట్రెచ్ అవుతుంది, ఏ నర్వ్ ఇన్వాల్వ్ అవుతుంది, శ్వాసను ఆపినప్పుడు మీలో ఫిజియాలజీ ఏం జరుగుతుందని మీరు ఒక్క మాట పెడితే మీకు అవసరం మీరు మీకు జాబ్ వస్తుంది, అవునా కదా? సో ఇక మరి ఎక్కువ చెప్పాలా తక్కువ చెప్పాలని నన్ను అడిగితే బాగుందా? మీరు చెప్పండి. ఇప్పుడు మీరు మీ ఆయనకి పప్పు పెట్టాను, పప్పు తిను అన్నారు అనుకోండి, అలా కాదు, ఇవాళ పప్పు ఉంది, పప్పులో నెయ్యి ఉంది, నెయ్యిలో ఆవకాయ ఉంది, దాంతోపాటు నీకు బంగాళదుంప వేపుడు చేశాను, దాంతోపాటు సాంబార్ పెట్టాను, దాంతోపాటు ప్లస్ 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 అన్నారు అనుకోండి, ఇప్పుడు హ్యాపీగా ఉంటాడు మీ ఆయన. పప్పు తినవయ్యా, ఏంటి పప్పు అందరూ రోజు తినే పప్పు తినడానికి ఏంటి అన్నారు అనుకుందాం అనుకోండి. ఏంటి డిఫరెన్స్ ఏంటంటే దానికి ఆన్సర్ ఉంటుందా? నాకు తెలిసితే ఉండదు. అరే 4 కూరలు వడ్డిస్తున్నాడు తినరా అంటే అప్పుడు మెచ్చుకుంటాడా? లేదు పప్పు తిను, రోజు ఇదే పప్పు. వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ కదా. యా, గుడ్. హలో సార్. చెప్పండి. హలో సార్. అదే నాకు కడుపులో కొద్దిగా నొప్పి ఉన్నది సార్. అది కాదు, కొత్త వాళ్ళు మీరు ముందు పేరు చెప్పండి, తర్వాత అరుణ్ మీరు కుమార్. ఎక్కడున్నది చెప్పండి. అది అరుణ్ కుమార్ నా పేరు. అరుణ్ కుమార్. చెప్పండి, ఎక్కడి నుంచి అండి? జగిత్యాల. ఎక్కడి నుంచి? జగిత్యాల. జగిత్యాల సార్. చెప్పండి సార్ అయితే నాకు కడుపులో ఇటు రైట్ సైడ్ పెయిన్ వస్తుంది సార్ ఇక్కడ. అయితే అక్కడ సార్ నేను రాణి అని కాల్ మా ఫ్రెండ్, ఆమె మా రిలేటివ్స్. ఇంతకుముందు కాల్ చేసి అడిగిన కదా మా హస్బెండ్ గురించి, అదే స్టమక్ పెయిన్ గురించి. ఏదమ్మా? ఎం రాణి చెప్పింది మీ మీటింగ్ లో జాయిన్ మీరేనా? అదే మీ తర్వాత ఏం చెప్పారు? తర్వాత మాట్లాడతానని చెప్పానా? అదే ఇట్లా మీటింగ్ లో జాయిన్ కమ్మన్నారు. ఈ లాస్ట్ వీక్ అంతా నేను ఊర్లో లేను, నేను ఏం పట్టించుకోలేదు, రకరకాల ఊర్లో తిరిగి ఇవాళ మధ్యాహ్నం వచ్చాను. ఈరోజు చెప్పింది తను జాయిన్ కమ్మని, అయితే అందుకే జాయిన్ అయ్యి. గుడ్ గుడ్, చేద్దాం డెఫినెట్. నేను మాట్లాడతాను. అది పెద్ద విషయం కాదు, మీరు చెప్పింది అసలు పెద్ద విషయం కానే కదా, చాలా చిన్న విషయం. మరి ఎందుకు అంత ఎందుకు ఎవరు ఎందుకు సక్సెస్ అవ్వలేదు నాకు తెలియదు. నేను ఒకసారి మీతో కన్సల్టేషన్ తీసుకుంది కానీ, ఆన్లైన్ కన్సల్టేషన్ కొద్ది కానీ మాట్లాడు. సార్ నమస్కారం అండి, నా పేరు ప్రతీక్. చెప్పండి. వైజాగ్ నుంచి. చెప్పండి. యోగా అనాటమీ ఫిజియాలజీ అవి క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి? టైమింగ్స్ ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటుంది? ఈవినింగ్ 7:30 అండి, 7:30 to 8:30. ఎన్ని రోజులు ఉంటాయండి? 30 hours. స్టార్ట్ అయింది, నేను లేట్ గా జాయిన్ అయ్యాను ఈ క్లాస్ లో. లేదు పర్లేదు, అందుగురించి మళ్ళీ చెప్తున్నాను. ఇంతకుముందు ఆల్రెడీ ఒక డెమో అయిపోయింది, మళ్ళీ ఇది 2వ డెమో, అందుకే క్లాస్ 0 అని పెట్టాం. సో ఇది సోమవారం నుంచి మొదలవుతాయండి క్లాసెస్. రికార్డింగ్స్ అవైలబుల్ ఉంటాయి సార్? ఎవ్రీడే మీకు రికార్డింగ్ వచ్చేస్తుంది. ఓకే, ఎవ్రీడే మీకు రికార్డింగ్ వస్తుంది. ఓకే. ఇది డెమో ఏమన్నా నేను మిస్ అయ్యాను, లేట్ గా జాయిన్ అయినా? ఏమి లేదు. ఇంకా నాకు ఈ టైమ్స్ క్లాష్ అవుతాయి అనమాట వేరే క్లాస్ తో. నేను కూడా యోగా టీచర్ని. సో ఈ డెమో క్లాస్ ఏమైనా రికార్డింగ్ దొరుకుతుంది అంటే నేను పర్సనల్గా పింగ్ చేస్తాను, సో దట్ ఐ కుడ్ వాచ్ ద డెమో అండ్ లెటర్ ఆన్ ఐ విల్ పే ద అమౌంట్ ఇఫ్ ఐ లైక్. యూట్యూబ్ లో ఉన్నాయండి, యూట్యూబ్ లో ఉన్నాయి. ఓకే సార్, ఫైన్. ఆల్రెడీ ఎప్పటిదప్పుడు మీకు గ్రూప్ లో వచ్చేస్తుంది, వెంటనే యూట్యూబ్ లో కూడా పెట్టేస్తాను. ఓకే సార్. ఏ డే కాడే
క్లాస్ వచ్చేస్తుంది. అంటే నేను సార్ విశాఖ ఇప్పుడు యోగా యూట్యూబ్ లో టీచర్లో రాదు, ఇప్పుడు రాదు విశాఖ యూట్యూబ్ యోగా లో. టీచర్లు అనే గ్రూప్ లో ఉన్నాను సార్, వాట్సాప్ గ్రూప్ లో. ఏదండి? నేను విశాఖ జిల్లా యోగా టీచర్లు అనే గ్రూప్ లో ఉన్నాను, దాంట్లో ఎవరైనా చూసాను మీ పోస్ట్. ఉమ్. నేను విశాఖ జిల్లా యోగా టీచర్లు అన్న వాట్సాప్ గ్రూప్ లో ఉన్నాను, గుడ్. అందులో పోస్ట్ చూసి నేను మీ దగ్గర జాయిన్ అయ్యాను. దాని మోహన్ పేరేంటి? మొన్న నాతో మాట్లాడారని వాళ్ళ అమ్మాయి కూడా. మీ హెడ్ ఎవరండి దీని గ్రూప్ కి? అడ్మిన్ ఎవరు? పెద్ద రామకృష్ణ? కాదు కాదు, మోహన్ వీరు అనే అతను పోస్ట్ చేశారు. మోహన్ మరి ఎవరో తెలియదు, అందుకే నాకు ఈ మీ యూట్యూబ్ ఛానల్ కానీ అవి నాకు పెద్ద ఐడియా లేదు. మీకు సార్ అన్ని నమస్తే సార్, నేను పెడతాను సార్ ఇప్పుడు చాట్ లో పెడతాను సార్ ఇప్పుడు మీకు. ఓకే, లైన్ లో ఉన్నట్టున్నారు సార్. సో నాకు 8:30కి ఇప్పుడు ఇంకో క్లాస్, నేను చెప్పేది ఉంది యోగ నిద్ర క్లాస్, నేను ఎగ్జిట్ అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్. ప్లీజ్. గుడ్. యా, ఎనీ మోర్ క్వశ్చన్స్? ఇంకా ఈ క్లాస్ గురించి ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటారు? సార్ రమ్య, హైదరాబాద్ నుంచి. చెప్పండి. సార్ మనకి ఇప్పుడు యోగా ఇది అనాటమీ ఇందాక డిస్కస్ చేసినట్టు ఫిజియోథెరపీ అనేది కూడా ఇది చెప్పారు కదా, ఫిజియోథెరపీ లాగా వాళ్ళు మన ఆసనాలు యూజ్ చేసుకొని దాన్ని కొంచెం మోడిఫై చేసి చేస్తున్నారు కదా. మనకి క్లాస్ లో అలాంటి టిప్స్ ఏమన్నా దొరుకుతాయా? హౌ టు ట్రీట్ సమ్, అంటే ఆ మజిల్ స్ట్రెయిన్ ఏదన్నా అయ్యింది అని మన దగ్గరికి ఎవరైనా వస్తే దాన్ని ఎట్లా మనం కూడా అదే సిమిలర్ టు యోగా థెరపీ లాగా ఏమన్నా మనం కూడా చేయొచ్చు అంటారా? ఈ క్లాస్ వల్ల నాకు ఏమైనా హెల్ప్ అవుతుంది? ఇప్పుడు వరకు నేను చెప్పింది మీకు అర్థం కాలేదా? నేను చెప్పింది బంగారమే సార్, అంతా బంగారమే, కాదన్ను, ఏదైనా బంగారమే. అలా కాదు, ఫిజియోథెరపీ వాళ్ళు చేసే విధంగా అడుగుతున్నాను సార్. అదే కదా. ఫిజియోథెరపీ వాళ్ళు. సరే సరే సరే, నేను ఏం చెప్తాను అనేది మీకు ఒకసారి వీడియో చూడండి. వీడియో ప్లే అవుతుందా? ఎస్ సార్, ప్లే అవుతుంది. Helps release tension points and improve the range of motion in the hip pose. Ekapada Rajakapata. సింపుల్ రాజకపోతాసన అంటారు, కపోతాసన అంటారు, ఐ డోంట్ నో దీని పేర్ల డిఫరెన్స్ నాకు తెలియదు. కానీ బట్ ఈ ఆసనాన్ని మనం యోగాలో ఫిజియోథెరపీ అనే పదం మీరు వాడారు కదా, ఫిజియోథెరపీలో ప్రకారం ఎట్లా ఉంటుంది, దీంట్లో కొంత వొకాబులరీ, ఇందాక పదం వాడు వొకాబులరీ ఎట్లా పెంచుకోవాలనేది మీరు ఈ వీడియో చూడండి, మీకు అర్థం అవుతుంది. మన క్లాస్ ఇంచుమించుగా ఎలా ఉంటాయి. Awesome. The pigeon pose is one of the most popular yoga poses, and it helps release tension points and improve the range of motion in the hip joints. This pose requires particularly high mobility. సో ఇక్కడ మీకు పదం వాడాడు ఆయన, రేంజ్ ఆఫ్ మూమెంట్స్ ఆఫ్ హిప్ జాయింట్స్ అన్నాడు. అంటే హిప్ జాయింట్ లో రేంజ్ ఎంత, ఏ రేంజ్ ఉంది ఇది మనం తెలుసు. హిప్ జాయింట్ యొక్క రేంజ్ అంటే ఏంటి? అసలు హిప్ జాయింట్ దేంతో ఏర్పడుతుంది? ఈ కపోతాసనం వేసినప్పుడు ఆ హిప్ జాయింట్ లో ఏమేమి మార్పులు జరుగుతాయి, ఈ వొకాబులరీ నేర్చుకోండి అంటున్నాను నేను. One minute. ఫీమర్ జాయింట్ ఏదో పోయింది సార్, ఫీమ్యూర్ అనేది పోయింది. అందుకని మనం ఏం చేస్తామంటే ఈ ప్రతి ముందు బాడీ అంటే ఏంటి తెలుసుకుంటాం. బాడీ సెల్ నుంచి మొదలు పెడతాం. సెల్ అంటే ఏంటి, అసలు టిష్యూ అంటే ఏంటి, ఓకే, అక్కడి నుంచి మెల్లగా అవయవాలు అంటే ఏంటి, అవయవాలు సిస్టమ్ అంటే ఏంటి, ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది అనేది మనం దీంట్లో వెళ్తాం మెయిన్గా. ఒక్క నిమిషం, ఆడియో సరిగ్గా పనిచేయట్లేదు. Step by step. Start on all fours and bring one leg forward with the knee between your hands. The front knee is bent in the sagittal plane. Take the foot away from the thigh to open the knee angle while keeping the pelvis centered. Notice how it creates rotation in the hip and knee joints. The back leg is straight in plantar flexion. Make sure to maintain the pelvis in the center. Inhale in this position while the chest faces forward and upward, turning the sternum flashlight around. The hands are placed on the floor
to the sides of the knee. Inhale with the chest facing forward and upward. The center of the chest bone faces forward. Exhale and descend slightly with the pelvis in the center without collapsing to one side. After a few breaths, slide the hands forward on the floor and rest your forehead between the hands or on the palms. The movement in the hip integrates flexion and external rotation. Pay attention to the tension created in the lateral band of the iliofemoral ligament, Y ligament. The stretched muscles are gluteus medius, piriformis, gluteus minimus, gluteus maximus. During elevation and thoracic extension, the back erectors contract and the iliopsoas muscles of the back leg are stretched. Here's one common problem when performing this pose: increased rotation in the front knee joint, resulting from limited external rotation in the hip joint. The reason for that could be shortened internal rotators or limited mobility in the ligaments around the hip joint, with an emphasis on the lateral portion. Practitioners with a suitable natural structure and high flexibility in the hip joints can perform the full pose relatively easily, as their thighs can rotate outward fully. For many practitioners, the hip joint structure disables the femur's range of rotation, and a chain reaction of excessively strong rotation is created in the knee. If the student or teacher forcefully pushes the body down, the tibia and femur will serve as two levers, creating large rotational force on the knee. Therefore, there is an actual risk of knee injury when a combination of three components is created at the same time: A, flexion; B, rotation; C, load. This combination is exactly the danger of the pigeon pose if it is performed incorrectly. The practitioner should feel the stretch only in the hip joint. If the stretch moves to the knee, you should exit the pose immediately, but carefully. Pressing the legs while applying force into the position is one of the most dangerous things in the pigeon pose and can lead to severe injury in the supporting ligaments of the knee joints. Never force or pressure a student to perform or stay in this position if they feel tenderness or pain in the knee joint. In any case of knee pain, do not perform this pose at all. A possible solution for this problem: each practitioner has a different range of motion in the hip joint, and the pose needs to be adapted personally according to this range. There are a few possible solutions in case of knee pain in the pigeon pose. A, reduce the angle between the knee and thigh to avoid rotation. As the angle increases, so does rotation in the knee. B, choose an alternative exercise to improve flexibility and mobility of the hip joint. The following is a recommended variation using the wall to improve flexibility and mobility of the hip joint. The following is a recommended variation using the wall to improve hip rotator flexibility. C, in any case of limited lateral rotation in the hip or sensitivity in the knee, use adaptations to maintain a balanced position of the pelvis. For example, sitting on a block or a bolster to create elevation on one side of the pelvis. D, when the pigeon pose is performed fully, the front ankle should be in dorsiflexion. However, if the thigh rotation is limited and there is still pressure on the knee, it is essential to keep the knee joint in the sagittal plane and the ankle in plantar flexion. In this position, even though the knee is bent, the dorsiflexion in the ankle creates rotation and a risk to the knee. Although the knee is in flexion in this position, the ankle is in dorsiflexion, causing rotation and endangering the knee. In this position, it is best to keep the angle in plantar flexion. Plantar flexion in the ankle is more suitable as it decreases rotation in the knee joint and reduces the risk of injury. The second problem in this exercise is sensitivity or pain in the lower back as a result of strong arching, increased lumbar lordosis. The higher the arms and the closer to the knee, the deeper the arch in the lower back. In cases of tenderness in the lower back, lordosis, etc., it is advised to move the palms forward slightly to reduce the degree of lumbar lordosis. Additional adaptations: laying the forehead on a block with hand support. In this condition, lumbar lordosis is eliminated. సో ఈ రకంగా మనం దాంట్లో చాలా పదాలు వాడారు. ఏమీ లేదు, మామూలు సింపుల్ ఆసనం మనం మామూలుగా వేసేస్తాం. బట్
మీరు సైంటిఫిక్ గా చూస్తున్నప్పుడు ఇన్ని స్టెప్స్ ఉంటాయి, ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇన్ని జాగ్రత్తలు మనం మాట్లాడినప్పుడు ఆటోమేటిక్ గా మీకు వాల్యూ పెరుగుతుంది, మీ వెయిట్ పెరుగుతుంది. అలాగే చేసే వాళ్ళకు కూడా, ఒకవేళ మనం టీచర్ కాదు, మనం ప్రాక్టీషనర్ చేసినప్పుడు కూడా ఓహో ఇన్ని మార్పులు ఉన్నాయన్నమాట, ఇన్ని ఇలా చేసుకోవచ్చు, ఇన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అటువంటి మడమన ప్లేస్ చేసుకోవడంలో 3 రకాలు చెప్తారు. సో నీ జాయింట్ ని ఎంతవరకు వంచాలి చెప్తున్నాను. సో ఇవన్నీ కూడా ఫిజియోథెరపీ జాగ్రత్తలు అన్నమాట. ఇవన్నీ కూడా వీటన్ని కూడా అంటే అవి అసలు ఎనాటమీ ఫిజియాలజీ తెలియకుండా ఇంత డీప్గా మనం వెళ్ళలేము. కానీ మనం యోగాసనాలు కళ్ళు మూసుకుని చెప్పేస్తున్నాం. నేను చెప్పదలుచుకున్నది అది, కళ్ళు మూసుకుని చెప్పేస్తాం. అది కరెక్ట్ కాదు. మనం దాన్ని తెలుసుకుని మనం వెళ్ళాలి. తెలుసుకోకుండా వెళ్ళి చేస్తే మాత్రం వీఆర్ డూయింగ్ మోర్ హార్మ్ దాన్ జస్టిస్. ఎస్. సో ఆల్రెడీ 8:38 అయింది, 7:30 1 hour అయిపోయింది. కాబట్టి సో డౌట్స్ ఉంటే కొనసాగిద్దాం, లేదంటే వీ కెన్ కంప్లీట్. ఇది మన సోమవారం నుంచి రెగ్యులర్ క్లాస్ సోమవారం మొదలవుతుంది. ఆల్రెడీ దీంట్లో ఐ థింక్ ఎంతమంది ఉన్నారు మోహన్? ఎంతమంది ఉన్నారు మనకి? 27 మెంబర్స్ ఉన్నారు సార్. 27 మెంబర్స్ ఆల్రెడీ జాయిన్ అయిపోయారు. సో ఇవాళ ఏంటంటే ద్వితీయ వగ్నం వస్తుందనే కొంతమంది సెంటిమెంట్ కోసం రేపు క్లాస్ ఉండదు కాబట్టి, ఎందుకంటే రేపు ఈ టైంకి పతంజలి యోగ సూత్రాలు మాట్లాడుకుంటాం అని ఒకటి. 2 చాలా మంది మాకు ఫస్ట్ టైం క్లాస్ రాలేదండి, ఫస్ట్ టైం రాలేదు అందుకని చాలా మంది అడిగారు. కాబట్టి నేను ఇవాళ మళ్ళీ క్లాస్ 0 అంటే క్లాస్ 0 అంటే ఇది క్లాస్ లెక్క రాదు. ఫస్ట్ అంటే మీన్ సోమవారం 1వ తారీఖా మోహన్? సోమవారం ఏ తారీఖు? ఫస్ట్ సార్. ఫస్ట్ నుంచి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ నుంచి ఫస్ట్ కాదు మన క్లాసు 30 hours 30 గంటలు. ఏ రోజు పాఠం చెప్పుకుంటే ఆ రోజే లెక్క వస్తుంది తప్పించి ఫస్ట్ నుంచి ఫస్ట్ కాదు. చక్కగా హ్యాపీగా నేర్చుకుందాం, నాటమీ తెలుసుకుందాం, ఫిజియాలజీ తెలుసుకుందాం, ఒక్కొక్క ఆసనంలో ఏమేమి ఉపయోగపడుతున్నాయి, బెటర్గా ఏం చేయొచ్చు, దీన్ని థెరపీ కింద వాడుకోవాలా, ఫిజియోథెరపీ కింద వాడుకోవాలా, ఇవన్నీ సైంటిఫిక్గా డీటెయిల్డ్గా నేర్చుకుందాం. బికాస్ నేను ఒక మెడికల్ ఫీల్డ్ నుంచి వచ్చిన వాడిని కాబట్టి ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఎ బెటర్ వే. అట్లీస్ట్ ఆల్రెడీ నేను 38 years నుంచి వెల్నెస్ అండ్ హెల్త్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి కెన్ హ్యావ్ బెటర్ ఇది. సో కాబట్టి ఈ క్లాస్ అందుకని మీకు ఉపయోగపడదు. ఇంకేమైనా క్వశ్చన్స్ చూడండి. మోహన్ సార్. అమ్మా దాక్షిణ్య, హౌ ఆర్ యు? ఎలా ఉన్నావు? సార్ హాయ్ సార్. అవునా? అప్పుడు మీ మ్యారేజ్ టైంకి మాకు వేరే కొద్దిగా మ్యారేజ్ ఉంది, కుదరలేదమ్మా. మా బాబు మ్యారేజ్ కూడా అదే టైం ఇంచుమించు 6 నెలలు అయింది. అవునా సార్? అందుకని మేము మొన్న ప్లాన్ ఉంది అటు నుంచి అటు శ్రీ సిటీ కూడా వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలే. అదే సార్, నేను అప్పుడు ప్రెగ్నెన్సీ యోగా దాంట్లో జాయిన్ అయ్యాను కానీ ఫుల్ హెక్టిక్ ఉండే మ్యారేజ్. అవునవును. బాగా ఉంది కదా, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ కదా? ఎస్ సార్, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ సార్. నైస్. అదే సార్, ఇంకా నాది యోగా ట్రైనింగ్ కూడా ప్రాసెస్ లో ఉంది. ఇంకా అసలు ఏంటి ఎట్లా చెప్పాలి అని జాయిన్ అయ్యాను. అమ్మాయి సర్జన్, జనరల్ సర్జన్ చదువు అయిపోయింది. షీఈస్ డూయింగ్ ఎక్కడ చేస్తున్నాను? కుప్పంలో పిఎస్ మెడికల్ కాలేజ్ సార్, కన్సల్టెంట్ గా వర్క్ చేస్తున్నాను. కన్సల్టెంట్ గా తను సర్జన్. ఎప్పటి నుంచి ఆమె ఎంబీబీఎస్ లో ఉండగానే నా క్లాసులకు వచ్చేది. ఎంబీబీఎస్ అయిపోయింది, తర్వాత మళ్ళీ పీజీ సర్జరీ అయిపోయింది. ఇప్పటికి ఇంకా అమ్మాయి యోగా మీద ఇంట్రెస్ట్ కొద్దిగా వస్తుంది. దిస్ ఇస్ హౌ నేను చెప్పేది ఏంటంటే ప్రజలు హయ్యర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా యోగా వైపు చూస్తున్నారు. ఇది మనకి నాకు ఐ ఫీల్ మోర్ హ్యాపీ. ఎందుకంటే ఒకళ్ళని తప్పు చెప్పారు అనుకోండి, తప్పు చెప్పారు అనుకుందాం. సో ఇలాంటి వాళ్ళని కరెక్ట్ చేస్తారు కదా. మన క్లాస్లో చాలా మంది డాక్టర్లు కూడా ఉంటారు. ఇలాంటి వాళ్ళు మనం కరెక్ట్ చేశారు అనుకోండి, సో మనం అందరం కలిసి నేర్చుకుంటాం. అది నేను చెప్పదలుచుకుంటాను.
నేను చెప్పేది మీరు వినడం కాదు ఇక్కడ. మనందరం కలిసి సహనావతు సహనౌ కదా ఉపనిషత్ వాక్యం, అదే మనం చేసేది. నేను చెప్పేది మీరు వినేసి మీరు మూతి మీద వేలు పెట్టుకులా కూర్చునే క్లాసులు కాదు ఇది. అందరూ కలిసే మాట్లాడుకుంటాం. యా, ఎవరో క్వశ్చన్ వస్తున్నారు. మోహన్, సార్ నాకు చిన్న డౌట్ సార్. ఆ, మేము ఎవరమ్మా కంప్లీట్ మాట్లాడారు? తెలుగు. నా పేరు అన్నపూర్ణ అండి, భద్రాచలం. చెప్పండి. మేము కంప్లీట్ తెలుగు మీడియంలో చదువుకున్నామండి. అమ్మ మేము కూడా కొన్ని తెలుగు మీడియంలో చదువుకున్నాం. మేము పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళం. ఇదేం పెద్ద అసలు ఆ ఆలోచన, ఆ పదజాలం ముందు మాట్లాడి మానేసేయండి ఫస్ట్. ముందు మీ అంతే బుర్రలో వచ్చి నేను తెలుగు మీడియం, నాకేమి రాదు, నేను తెలుగు తక్కువ దాన్ని, నేను అమాయకురాలు, ఈ పదాలు ముందు తీసేసేయండి. ఎవరు తెలుగు తక్కువ వాళ్ళు, మీకు బ్రెయిన్ లోను 1450 గ్రాములే మెటీరియల్ ఉంటుంది. ఐన్స్టైన్ లో కూడా 1450 గ్రాముల మెటీరియల్ ఉంది. హౌ యు యూజ్ దాన్ని ఏ రకంగా వాడుకుందాం అనుకుంటే ఆ రకంగా పనిచేస్తుంది అంతే. అంటే ఫాలో అవ్వగలమా లేదా అనే భయం అంతే. అవ్వకపోతే ఏం చేస్తుంది? ఏం ప్రమాదం అవుతుందమ్మా? ఉరిశిక్ష చేస్తారా మీకు? ఏం లేదు, అనుకుందాం కాసేపు. ఏం లేదు. మిమ్మల్ని ఫెయిల్ చేసేసి మిమ్మల్ని లాస్ట్ బెంచ్ లో కూర్చుని బెంచ్ ఎక్కమని చెప్తారా ఎవరన్నప్పుడు? ఏం లేదండి. వాడు గురించి చేస్తారా? లేదు. దానికి భయపడాల్సిందే ఉంది ఇంకా. సరే అండి. అర్థమైతే అర్థం అవుతుంది, అర్థం కాదు రెండోసారి అడుగుతారు, రెండోసారి అడిగితే మూడోసారి అడుగుతారు, మూడోసారి అడిగితే నాలుగోసారి అడుగుతారు. అసలు ఒకటే ఒకటి, ఇది నేర్చుకోవడం అనేది మీలో ఉండాలి తప్పించి నేర్చుకోబడటం జరుగుతుంది తప్పించి నేర్చుకోవడం ఉండదు. అక్కడ గుర్తుపెట్టుకోండి, నేర్చుకోవడం ఉండదు, నేర్చుకోబడుతుంది. పడతారు మీరు, అది లోపలికి వెళ్ళిపోతుంది. మీరు దారి తీయాలంతే. సూర్యుడు రాలేదు, నాకు వెలుగు లేదు, నా జీవితంలో వెలుగు లేదు, అది సూర్యుడు లేడు, నా జీవితంలో చీకటి అనుకుంటే అసలు తలుపు తీయట్లా. మీరు తలుపు తీస్తే కదా సూర్యుడు కనిపించడానికి. అవునండి. దట్ ఈస్ ఓన్లీ థింగ్. నేను నేర్చుకుందాం అనుకుంటున్నాను అనే భావన మీలో ఉంటే అన్ని లోపలికి వెళ్ళిపోతాయి. ఎందుకంటే యు ఆర్ ఎక్విప్డ్ విత్ ఎవ్రీథింగ్. నేను చెప్పాను కదా, ఐన్స్టైన్కి 2 కేజీల బ్రెయిన్ లేదమ్మా. మనందరికి కూడా, అందరిలాగా ఐన్స్టైన్ కూడా. ఆయన ఎందుకు ఎక్కువ ఇదయ్యాడంటే ఆయన వాడుకున్నాడు. ఆయన నాకు ఇంకా నేర్చుకుందాం జిజ్ఞాస అంటారు, పరిగెట్టాడు. సైన్స్ వెనకాల పరిగెట్టాడు, ఫిజిక్స్ వెనకాల పరిగెట్టాడు. అందుకనే ఆయన లోపలికి వెళ్ళింది. మనం ఏం చేస్తున్నాం? నేను తెలుగు మీడియం, నేను పల్లెటూరు నుంచి వచ్చాను, నాకేమీ తెలియదు అనుకుంటే మీరు ఆపేస్తున్నారు. తలుపులు వేసేసి సూర్యుడు రానివట్ల. అప్పుడు మీరు ఏమంటారు? మళ్ళీ సూర్యుడు లేడు అంటున్నారు. మీరు సూర్యుడు ఉన్నాడో లేదో అని డౌట్ మీకు లేదు. అస్సలు అలాంటి అస్సలు ఆలోచించదు ఫస్ట్. ఓకే అండి. నెక్స్ట్ ఏంటి మోహన్, నువ్వేదో అడుగుతున్నావు? సార్ ఇప్పుడు ఆసనాల గురించి చెప్తున్నారు. పతంజలి యోగ సూత్రాల్లో అసలు ఒక్క ఆసనం కూడా చెప్పలేదు సార్. అవును. శివ సంహితలో 84 ఆసనాల గురించి చెప్పారు, కానీ 4 ఆసనాలు మాత్రం వివరించారు. హఠయోగ ప్రదీపికలు 15 చెప్పారు, గేరండ సంహితలు 32 చెప్పారు. ఇప్పుడు మీరు 32. చెప్పే ఆసనాలు దేన్ని బేస్ చేసుకొని చెప్తున్నారు సార్? అంటే ఏదైనా ఆ టెక్స్ట్ నుంచి ఏమైనా తీసుకున్నారా, లేకపోతే స్పెషల్ గా ఏమైనా మెడికల్ ఫీల్డ్ నుంచి చెప్తున్నారా? దేని అంటే ఏదైనా సోర్స్ ఉందా? ఏమి కాదు, పాపులర్ ఆసనాలు గుర్తుపెట్టుకుని నేను ఎప్పుడు చెప్తా ఉంటాను. అయ్యా నీకు 12 నుంచి 16 ఆసనాలు వస్తే చాలు జీవితం. యోగా మొత్తం ఆసనాల వరకు అంటే 16 ఆసనాలు, 12 ఆసనాలు నీకు వస్తే జీవితం అయిపోయినట్టే లెక్కని. యోగ ఆసనాల వరకు ఆ పాపులర్ ఆసనాలని మనం ఇంచుమించుగా మేబీ 15 ఆసనాస్ మన టైంని బట్టి మనం నేర్చుకుందాం. దెర్ ఇస్ నో స్పెసిఫిక్ ఒక ఈ ఆసనం వెళ్ళాలి, ఈ ఆసనం వెళ్ళకూడదు అని కాదు. ఉదాహరణకి శవాసనం ఉంది. శవాసనంలో ఏముంది దాంట్లో అసలు? ఒక్క నిమిషం.
మోహన్ సార్, హలో మోహన్ సార్, శివ సంహిత పీడిఎఫ్ ఉంటే పెట్టండి సార్. శివ సంహిత పెడతాను మేడం. ఓకే, థ్యాంక్ అంటే యూ ఒక 10 GB ఉంది నా దగ్గర ప్రెజెంట్. ఇప్పుడు శివ సంహిత సార్. పెడతాను మేడం. శివ అక్కడ సంహిత తెలుగులో దొరకదు. తెలుగులో దొరకట్లా. శివ సంహిత తెలుగులో దొరకట్లేదు. శివ సంహిత ఇంగ్లీష్ లో కూడా చాలా రేర్ సార్. నా దగ్గర ఉంది. అసలు యాక్చువల్ శివ సంహిత నా దగ్గర ఉండేది. మేబీ ఇన్నిసార్లు ఇళ్ళు మారడంలో ఎక్కడికి పోయింది. సో శివ సంహిత చిన్న పుస్తకం ఉంటుంది, చాలా చిన్న పుస్తకం, బట్ ఇట్స్ వర్త్. యా, అప్పుడు ఏం చెప్తున్నావు, అది వెరీ పాపులర్. రాసి కొన్ని తీసుకుంటాం, 15 నుంచి 20 వరకు తీసుకుంటాం, దాంట్లో గురించి మాట్లాడుకుంటాం. ఎందుకంటే దీంట్లో నేను చెప్పదలుచుకున్నది మజిల్స్, అలాగే టెండన్స్, లెగమెంట్స్, ఆర్గన్స్, సిస్టమ్స్, ఇవి ఎలా వర్క్ అవుతాయి, ఎలా అలైన్ అవుతున్నాయి ఆసనం వేసినప్పుడు. అంటే మనం ఆసనాన్ని యోగా దృష్టితో చూడట్లేదు. ఇప్పుడు ఈ క్లాస్ మొత్తం మనం యోగా దృష్టితో చూడం. సైన్స్ అంటే ఎస్పెషల్లీ మెడికల్ సైన్స్ దృష్టిలో చూస్తాం. మెడికల్ సైన్స్ అంటే మోస్ట్ మోడర్న్ దాంట్లో చూసి ఎందుకు ఇంజరీస్ అవుతాయి, ఎక్కడ ఇంజరీ అవడానికి అవకాశం ఉంది. ఉదాహరణకి నడునొప్పి ఉంది, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. నడునొప్పి కంటే అందరూ ఫార్వర్డ్ బెండ్ వెయ్యొద్దు అంటారు. గుర్తుందా మీకు? అందరూ అంటారు కదా. కాదు, ఫార్వర్డ్ బెండ్ వెయ్యాలి. ఇది న్యూరో సైన్స్ నుంచి నేర్చుకోవాలి మీరు. న్యూరో సైన్స్ వాళ్ళు ఫిజియోథెరపీ చెప్తారు. అక్కడ ఎందుకు వెయ్యాలి ఇది? ఎందుకంటే నడునొప్పి అనేది అన్ని సార్లు కూడా మనకి పోస్టీరియర్, యాంటీరియర్ అని చెప్పేసి అక్కడ పక్క నుంచి డిస్క్ బల్జ్ ముందు నుండి వచ్చిందా, వెనక నుంచి వచ్చిందా అని చాలా ఇంపార్టెంట్. ఆ బల్జ్ని బట్టి మనం ట్రీట్మెంట్ చెప్పాలి. అలా కాకుండా నడునొప్పి ఉంది కాబట్టి అందరూ బ్యాక్వర్డ్ బెండ్ కాదు, కొంతమంది ఫార్వర్డ్ బెండ్ వల్ల తగ్గుతుంది. గుర్తుపెట్టుకో. ఈ ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, అందుకని నువ్వు మోడర్న్ మెడిసిన్ లో ఇప్పుడు ఉదాహరణ నువ్వే చెప్పు, పతంజలి చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే పతంజలి టైంలో యోగాసనాలు లేవని కాదు, ఉంటాయి, దానికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. అప్పుడు వాళ్ళకి కావాల్సిన పిహెచ్డి, వాళ్ళకి 1వ క్లాస్ 2వ క్లాస్ నాకు వద్దన్నాడు పతంజలి. కానీ తర్వాత ఏమైందంటే మన వాళ్ళు యోగాని, అబ్బాయి వీళ్ళు అందరూ అన్ని చేయలేకపోతున్నారండి, మెడిటేషన్కి వెళ్ళకపోతున్నారు, సమాధికి వెళ్ళకపోతున్నారు, వీళ్ళకి చిన్న మార్గాలు చెప్పండి, షార్ట్ కట్స్ ఉంటాయి. ఆ షార్ట్ కట్స్ ఆసనాలు. అందు గురించే నీకు మొట్టమొదటి శివ సమితిలో 12 నుండి తర్వాత 16 అయ్యి తర్వాత 36 అని అంటే అర్థం ఏంటంటే మెల్లమెల్లగా ఒకటొకటి పెంచుకుంటూ వచ్చారనమాట. అంటే 1వ క్లాస్ సిలబస్ని పెంచారండి. అంటే నిజం చెప్పాలంటే 2వ సెంచరీ బీసీలోనే మనకి ఎక్కువ నాలెడ్జ్ ఉంది. 15th, 16th, 17th సెంచరీ వచ్చిన ఈ 3 పుస్తకాల్లోనూ కూడా 1వ క్లాస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఎందుకంటే జనాలు అందరూ 1వ క్లాసులో ఉన్నారండి, పిహెచ్డి పని చేయట్లేదు, పిహెచ్డీలు చెప్పొద్దు అని చెప్పారు. కానీ ఇప్పుడు మనం దాటిపోయాం. మనం పిహెచ్డీ అంటే ఇప్పుడు ఏంటి, అటు మనం పతంజలి చెప్పింది నేర్చుకోవచ్చు, ఇటు హఠయోగ ప్రదీప్ గారు చెప్పినటువంటి స్వాత్మారామ గురించి మాట్లాడుకోవచ్చు, గిరణముని గురించి మాట్లాడుకోవచ్చు, శివ సంహితకారుడు గురించి మాట్లాడచ్చు. ఎందుకంటే వీళ్ళందరూ మనం ఇక్కడ ఉన్నారు, ఇక్కడ మనం పైన చూడొచ్చు. వాళ్ళ టైంలో వాళ్ళకి తెలియదు. మన లక్ ఏంటంటే ఈ యోగానే కాకుండా ఇప్పుడు కొత్తగా మోడర్న్ మెడిసిన్ వచ్చింది, ఫిజియోథెరపీ వచ్చింది, న్యూరో సైన్స్ వచ్చింది. వీటన్నిటి దృష్టిలో యోగాని చూడాలి. మనం ఇటు నుంచి యోగాన్ని ఇంటి చేస్తున్నాం. యోగాని యోగా కింద చూస్తే మీకేం అర్థం అవదు. అసలు మీరు చెప్పారు కదా, మీరు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు చేసిన యోగా మీకు అర్థం కాదు. మనం వేరే కోణంలో చూడాలి ఎప్పుడు. అందుకని నేను ఎప్పుడు మిమ్మల్ని ఒకటే చెప్తాను, మీరు ఆ 5% ఇక్కడే, మ్యాన్ సూపర్ మ్యాన్ డిఫరెన్స్ ఆ 5% ఇక్కడే. ఈ 5% మిగతా సైన్స్ల యొక్క సహాయం తీసుకోవడం. దీని కాంప్లిమెంటరీ అంటాం, కాంప్లిమెంటింగ్ ఈచ్. ఇప్పుడు భార్య భర్త ఇద్దరు ఉద్యోగాలు చేస్తారు, ఎందుకు చేయాలి? ఇద్దరు కాంప్లిమెంటింగ్. ఒకళ్ళు చేస్తే సరిపోవట్లేదు కాబట్టి ఇద్దరు చేస్తారు. దిస్ కాంప్లిమెంటరీ. అంటే యోగాలో ఉన్న గొప్పదనాన్ని మోడర్న్ మెడిసిన్ గుర్తించి ఆ రెండింటిని కలిసి కాంప్లిమెంట్ చేసుకున్నాయి. దీన్ని ఇది కాంప్లిమెంట్ చేసుకున్నాయి. ఈ రకమైన కాంప్లిమెంటరీ నుంచి వచ్చిందే మనం నేర్చుకుంటే మనకు 2 రకాల సైన్స్లు వస్తాయి. మనం బెటర్గా మనం ప్రజలకు సర్వ్ చేయగలం. లేదండి యోగాలు ఇంతే చెప్పాడు అంటే, పతంజలి ఏం చెప్పాడంటే ఒక్క ఆసనం చెప్పలేదు. మరి యోగా పేరుతో ఆసనాలు ఎందుకు వేస్తున్నాం ఇవాళ పతంజలి పేరు చెప్తూ? అంటే ఆన్సర్ ఎవరో చెప్పలేడు. మళ్ళీ చెప్పండి నాకు. మీరు యోగా పేరుతో చెప్పేది గంట అంటే గంట ఆసనాలే కదా చేసేది.
మరి పతంజలి ఆసనాలు చెప్పట్లేదు, మనకే తెలుసు కదా. అంటే మనం ఏం చేస్తున్నట్టు నిజం తెలిసి అబద్ధం చెప్తున్నాం అనమాట. అంటే ప్రజలకు నిజం చెప్పట్లా, తప్పు కదా. అందుకే బర్డ్స్ ఐ వ్యూ అంటే పైన చూస్తే ఒక క్లారిటీ వస్తుంది. నీటిలో కొట్టుకుపోయేవాడికి ఆడు ఎక్కడున్నాడో ఏం తెలియదు, ఆడికి ఒడ్డున్నోడు తెలుస్తుంది అంతా. మనం ఒడ్డును చూడాలి. ఇది మన క్లాస్లో మనం నేర్చుకునేవి. సో ఇంకోటి మళ్ళీ చెప్పేది ఏంటంటే, ఇది నేను 2000 ఫీజు పెట్టా. మళ్ళీ చెప్తుంది జాగ్రత్తగా వినండి. ఎందుకంటే నేను డబ్బుల గురించి ఎప్పుడు నేను క్లాసులు చెప్పలేదు. నేను ఒక ప్రైస్ పెట్టా, ఆ ప్రైస్కి మీరు కట్టగలిగితే కట్టండి, కట్టలేకపోతే నాకు చెప్పండి. నేను డబ్బులు కడితేనే క్లాసులు తీసుకుంటాననేటటువంటి నైజం అయితే నాకు లేదు. ఇప్పటివరకు నేను ఎప్పుడు అలా ప్రవర్తించలేదు, ఆ ప్రయత్నం చేయలేదు. నాకేంటంటే మీకు ఇంట్రెస్ట్, మీలో తపన కావాలి, మీలో ఒక జ్వలించేటటువంటి జిజ్ఞాస కావాలి. అలాంటి వాళ్ళకి నేను ఫ్రీగా చెప్పడానికి కూడా నాకు ఏమాత్రం అభ్యంతరం లేదు. కానీ మీలో ఆ తపన కావాలి, తపన, జిజ్ఞాస, బర్నింగ్ అర్జ్, అది రావాలి మీకు. అది లేకుండా ఏదో సర్టిఫికేట్ ఇస్తానంటున్నాడు, ఏదో వెళ్దాం అనుకుంటే మాత్రం మీ డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నాకు అసలు నేను డబ్బుల గురించి క్లాస్ చెప్పి మళ్ళీ చెప్తాను. నేను ఏ పని చేయను డబ్బుల గురించి. నేను నా గురించి గొప్ప చెప్పుకోవట్లేదు, నా గురించి తగ్గించి చెప్పుకోవట్లేదు. ఉన్న విషయం మాత్రం మీరు ఏమనుకుంటే నాకు అనవసరం. విషయం అయితే మీలో బర్నింగ్ అర్జ్ ఉందా, తీవ్రమైన జ్వలించే కోరిక ఉందా, రండి కలిసి ప్రయాణం చేద్దాం. దానికి డబ్బులకు ముడిపెట్టద్దు. ఇది విజ్ఞానానికి సంబంధించిన విషయం. విజ్ఞానాన్ని ప్రపంచ వ్యాప్తి ఉందా చెప్పాను, బయట ఉంది. మీరు ఓపెన్ చేయండి, లోపలికి వెళ్ళిపోతుంది. ఆ ఓపెన్ చేసే కీ నేను ఇస్తాను మీకు. రైట్, ఓకే దెన్. సో రేపు సాయంకాలం 7:30కి పతంజలి యోగ సూత్రాస్ క్లాస్ ఉంది. సండే సోహం టాక్స్ ఉన్నాయి. రొటీన్ మన క్లాసు ఈ అనాటమీ ఫిజియాలజీ ఆఫ్ యోగాసన క్లాస్ మండే 7:30 చిన్న క్వశ్చన్ ఉంది సార్. క్లాస్ 1 నుంచి మొదలవుతుంది. క్లాస్ 1 డాక్టర్ గారు చెప్పండి. నాదొక చిన్న, మీరు ఇప్పుడు చెప్తున్న విషయంలో నడుము నొప్పి ఉన్నప్పుడు ఫార్వర్డ్ బెండింగ్ చేయకూడదు, లేకపోతే బ్యాక్వర్డ్ బెండింగ్ చేయకూడదు అని చెప్పినప్పుడు అసలు ఆయనకి నడుము నొప్పి ఎందువల్ల వచ్చింది, ఇప్పుడు దానికి బాగా ఫార్వర్డ్ బెండింగ్ చేయాలా, బ్యాక్వర్డ్ బెండింగ్ చేయించాలా అన్నది మనం తెలుసుకోవాలంటే అక్కడ ఆయనకి ఏ రకమైన అండర్స్టాండింగ్ మనకు ఉండాలండి? అది మనకు వద్దు అంటాను నేను. మీకు అదే చెప్పాను. అక్కడ ఏంటంటే మెయిన్ గా మనకి అక్కడ ఎలా చెప్పా, కాంప్లిమెంటింగ్. యూ హ్యావ్ టు కాంప్లిమెంట్ సమ్ నాలెడ్జ్ ఫ్రమ్ న్యూరోసైన్స్. న్యూరోసైన్స్ తీసుకుంటే వాళ్ళు చెప్తారు పోస్టీరియర్ ఉందా, యాంటీరియర్ ఉందా. సో దానికి బ్యాలెన్స్ గా మనం చెప్పుకోవాలి. అలా గుడ్డ పడినట్టుగా మన అందరూ బ్యాక్వర్డ్ బెండ్ అందరూ వేసేసి నడు నొప్పి తగ్గుతుంటే లక్ ఏంటంటే మన లక్ 80% ఏంటంటే బ్యాక్వర్డ్ బెండ్ లో తగ్గే నడు నొప్పులు ఎక్కువ. అది మన లక్. కానీ ఇవి కూడా ఉంటాయి. అప్పుడు మనం న్యూరో సైన్స్ సహాయం తీసుకుని వీలైతే మీ పేషెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాట్లాడమని చెప్పండి. వాళ్ళు ఎలాగో న్యూరో సైంటిస్ట్ న్యూరో ఫిజిషియన్ దగ్గరికి వెళ్తారు, న్యూరో ఫిజిషియన్ న్యూరో సర్జన్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఫిజియోథెరపీకి అవి చెప్తారు. వాళ్ళు ఎలా అది జరిగేది అది ఆ ఫిజియోథెరపిస్ట్ తో మాట్లాడండి. ఒకవేళ న్యూరో సర్జన్ మాట్లాడండి, నాతో మాట్లాడడం కుదరట్లేదండి, ఫిజియోథెరపిస్ట్ అందరూ కుర్రోళ్ళే ఉంటారు, పిల్లలే ఉంటారు కాబట్టి వాళ్ళతో మాట్లాడండి. బాబు నా ప్రాబ్లం బ్యాక్వర్డ్ బెండ్ లో వస్తుందా, ఫార్వర్డ్ బెండ్ లో వస్తుందా అడగండి. వాళ్ళ దగ్గర సలహా తీసుకోండి. మీరు యోగా సహాయం తీసుకోండి. యోగాలో ఇంకా బెటర్గా చేయొచ్చు. నేను చెప్పేది ఏంటంటే ఫిజియోథెరపీలో మాక్సిమం ఎక్సర్సైజ్ ఫార్మర్ ఈ ట్రీట్మెంట్ అంతా కూడా యోగా నుంచి మాత్రమే తీసుకున్నారు. యోగాలో ఇంకా బెటర్ గా మనం చేయొచ్చు. ఓకే, అది కాంప్లిమెంటింగ్. అది యోగానే గొప్పది అలా వద్దు, ఎప్పుడు కాదు. యోగా కూడా మంచిది. న్యూరో సైన్స్ డౌట్ ఏంటంటే సార్, న్యూరో సైంటిస్ట్ లేకపోతే ఫిజియోథెరపిస్ట్ ఎవరినైనా కనుక్కున్నప్పుడు వాళ్ళు ఫలానాది ఉందని చెప్పానంటే మనం వాళ్ళకి ఫార్వర్డ్ బెండింగ్ చేయించాలా లేకపోతే బ్యాక్వర్డ్ బెండింగ్ చేయించాలా అనేది మనకి ఏ రకంగా వాళ్ళు చెప్తారు. వాళ్ళంటే మీకు ఓకే, మీకు అందుకే ఫిజియోథెరపిస్ట్ అంటే అని చెప్తాడు మీకన్నా. ఓకే ఓకే, అందుకని మనం దాంట్లోకి వెళ్ళొద్దు. నేను అదే చెప్తున్నాను. మనం డాక్టర్లు కాదు. మళ్ళీ చెప్పేదండి, మనం డాక్టర్లు కాదు. మనం హామీలు ఇవ్వద్దు, ఎవరికి హామీలు ఇవ్వద్దు. మనం డాక్టర్లు కాదు.
సో మనం యోగా టీచర్ వరకు మన పరిధిలో మనం ఉన్నాం. ఓకే. అప్పుడు వాళ్ళకి చెప్పినప్పుడు అప్పుడు ఉదాహరణకి మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే మీ దగ్గరికి వచ్చారు. అప్పుడు నా క్లాస్కి మీరు రాలేదు, అరే బాబు ఫార్వర్డ్ బెండ్ కూడా వేస్తే తగ్గుతుంది అంటే క్లాస్ మీకు తెలియదు అనుకోండి. అప్పుడు మీరు ఒక తెలివైన టీచర్ కింద ఏం చేయాలి, సార్ నాకు నెల రోజుల నుంచి క్లాస్కి వస్తున్నాను, నాకు భుజంగాసనం అన్నారు, శశాంగాసనం ఇవన్నీ వేస్తున్నా కూడా నాకు ఎందుకు తగ్గట్లేదు అని అన్నాడు అనుకోండి. అప్పుడు మేము ఒక ఐడియా రావాలి, ఓహో ఇది బ్యాక్వర్డ్ బెండ్ కాదు కదా, అందరూ మరి బ్యాక్వర్డ్ బెండ్ ఇయ్యాలి ఫార్వర్డ్ వద్దు అంటున్నారు అని చెప్పినప్పుడు ఓకే చూద్దాం ఫార్వర్డ్ బెండ్ వేద్దాం అని చెప్పేసి మెల్లమెల్లగా సమకోణాసన, ఈ గోడ పట్టుకుని ముందు పొంగడాలు, లేదంటే స్ట్రైట్ గా ఉండి నడుము మీద ప్రెషర్ తీసుకొచ్చే అంటే డైరెక్ట్ భుజంగాసన అవి కాకుండా అశ్వ సంచలనాసనాలు అవి ఉంటాయి కదా, ఇట్లాంటివి ఈవెన్ ఆ బ్యాక్వర్డ్ బెండ్ ఫార్వర్డ్ బెండ్ కి మధ్యస్థంగా ఉండి మోర్ ఫేవరబుల్ ఆఫ్ బ్యాక్వర్డ్ బెండ్ ఉన్నవి అవి మీ దృష్టిలో పెట్టుకుంటే మీకు అర్థమవుతుంది. ఓహో అప్పుడు మీకు అర్థమవుతుంది కదా, బై ట్రయల్ అండ్ ఎర్రర్. మనకు నాలెడ్జ్ లేదనుకోండి, బై ట్రయల్ అండ్ ఎర్రర్, ఏదైనా ట్రయల్ అండ్ ఎర్రర్ మీద. ఓకే. అందుకని అలా ఒక్కటే బ్యాక్వర్డ్ బెండ్ వెళ్ళాలి అనేది 100% కరెక్ట్ కాదు. ఎందుకంటే న్యూరో ఫిజిషియన్స్ చెప్పేదాన్ని బట్టి కూడా మనం అలా చెప్పాలి. అందుకే ఇది అడ్వాంటేజ్ అంటారు మనం ఈ క్లాస్ లో. యా నెక్స్ట్ ఆఫ్ కోర్స్ లాస్ట్ క్వశ్చన్ నళిని. ఒక యోగా టీచర్ గా సార్ టైం అయిందండి మనకి, మీరు అడిగారు అయిపోయింది క్వశ్చన్. సార్ చెప్పండి సార్. ఏం చెప్పడం కాదు, నువ్వు క్వశ్చన్ అడగలేదండి వాళ్ళన్నా. వాళ్ళ క్వశ్చన్ కన్నా నేను ఎక్స్పీరియన్స్ చెప్దాం అనుకుంటున్నా. బ్యాక్ బెండ్ గురించి వచ్చింది కాబట్టి అది నేను అనుకున్నాను సార్ సేమ్ ఇట్లాగే ఓన్లీ బ్యాక్ బెండింగే చేయాలి, ఫార్వర్డ్ బెండ్ చేయకూడదు అన్నారు. కానీ నాకు దొరికిన గురువు గారు కూడా ఫార్వర్డ్ అన్ని చేపిస్తారు. మొత్తం నాకు ఇప్పుడు ప్రజెంట్ బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. అంటే ఫార్వర్డ్ బెండ్ చేస్తే కూడా నడుము నొప్పి తగ్గింది. గుడ్. ఇదే చెప్తాను, దీంట్లో ఆల్రెడీ ఇది ఉంది, సైన్స్ లో ఉంది. ఇప్పుడు యోగాలో బ్యాక్వర్డ్ బెండ్ చేస్తే తగ్గుతుందని ఎక్కడైనా రాశాడా? లేదు కదా. నేను చెప్పదలుచుకుని మీ జాగ్రత్తగా ఆలోచించండి. యోగ శాస్త్రంలో నడుము నొప్పికి పలానా ఆసనం ఎవరైనా చెప్పారా? మీకుందా? ఉందా? రిఫరెన్స్ చెప్పండి నాకు. నెవ్వర్. ఏ పుస్తకంలో మీకు దొరకదు. యోగా ఇస్ నాట్ థెరపీ ఎట్ ఆల్. తర్వాత మోడర్న్ మెడిసిన్ వచ్చిన తర్వాత దాన్ని థెరపీ కింద మార్చుకున్నారు వాళ్ళు. వాళ్ళ సహాయంతో మనం వెళ్ళాలి ఇక్కడ. అది నేను చెప్పదలుచుకున్నాను. ఓకే దెన్, థ్యాంక్ యూ. మరి సోమవారం నుంచి మనకు రొటీన్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నళిని గారు బాగున్నారా? థ్యాంక్ యూ సార్.